विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रे विद्याविनयसम्पन्नं वितरागुणविवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारती मल्लाद्यन्वय सिन्धुचन्द्रमलं गम्भीरवाङ्निध्यतं वेदे शास्त्रसुगन्धिते उपनिषत् संशोभिते धर्माधर्म विचक्षणान्वित महापौराणिकं स्तोत्रियं वन्दे मद्गुरु चन्द्रशेखरवरं वन्दे मद्गुरु चन्द्रशेखरवरं विज्ञानदेवप्रभं परमेश्वर स्वरूपమైన సభకు నమస్కారం. దేవదేవుడు మహాదేవుడు పశుపతి సాంబమూర్తి సదాశివుడు స్వామి మనందరి కరుణాకటాక్ష కృపావీక్షణకు మనందరం ఆయన కరుణాకటాక్ష కృపావీక్షణకు పాత్రలు అవుతూ ఈ చెన్నై మహానగరం నందలి న్యూ బెతానియా నగరంలో ఉన్నటువంటి కామాక్షి అమ్మన్ దేవాలయానికి ఎదుర్కొంటా ఉన్న కామాక్షి మంటపంలో విశ్వావసునామ సంవత్సర ఈ కార్తీక మాస పంచమి తిథి ఈ రోజు 5వ రోజు. మనం 9 రోజులు శివమహాపురాణాన్ని పరమశివ వైభవాన్ని శివపురాణాంతర్గతంగా అనుసంధానం చేసుకుంటూ కార్తీక మాస వైభవాన్ని కూడా చెప్పుకునేటువంటి భాగ్యాన్ని అదృష్టాన్ని అవకాశాన్ని ఆ ఈశ్వరానుగ్రహంతో పొందడం విశేషం. కాబట్టి అటువంటి ఆ సన్నిధిలో 4 రోజులు గడిచే మరొక 4 రోజులు ఉన్నాయి. ఈ రోజు కాకుండా మధ్యలో ఉన్నాం మనం. 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిన భేదమయ్యొప్పారు బ్రహ్మమనగా నీవు పాలనయనా. అష్టమ స్కందంలో పోతన గారు భాగవతంలో చెబుతూ వాళ్ళు అనుభవించారండి. వాళ్ళకు ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. ఆయన వాళ్ళతో ఆడుకున్నాడు అన్నాడు. ఎందుకనంటే వాళ్ళని ఆయన ఎలా అనుగ్రహించాలంటే అలా కనబడ్డాడు. ఒకరోజు స్థితికారుడిగా రక్షణ చేయాల్సి వస్తే సశంక చక్రం సక్రీజ కుండలం సపీత వస్త్రం సరసీ వేత్రం సహార వక్షస్తరసో కౌస్తుభం అంటూ పట్టు పీతాంబరాలు కట్టుకుని శంఖచక్ర గదాపద్మాలతో అనుగ్రహించాడు. చిన్న పిల్లవాడిగా కారాగారంలో పుట్టినప్పుడు ఆ కృష్ణుడిని వర్ణిస్తాడు పోతన గారు. జలధరదేహు ఆజాను చతుర్బాహు సరసీ గుహాక్షు విశాలవక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటి సూత్ర కంకణ కేయూరు శ్రీవత్సరాంచనాంచిత విహారు గురు కుండల ప్రభాయిత కుంతలలాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యవల్లి ఉప్పి చెలరేగి వసుదేవుడు సహించే. నిజంగా ఈ పద్యం కృష్ణావతార ఘట్టంలో చదువుతుంటే అసలు పొంగిపోయిన వాడు వసుదేవుడా పోతన గారో చెప్పలేము, అర్థం కాదు. ఆ మహావిష్ణు స్వరూపాన్ని చూసి పొంగిపోయిన వాళ్ళు అలా అన్నారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తూ శ్రీ మహావిష్ణువు దర్శనం పొందిన వాళ్ళు ఉన్నారు. నీలాసురుడని శైవాహ వయం సకల తత్వ విచారణీయం పంచాక్షరీ జపపరాం. ఏమయ్యా, ఏమి మీరు అనుమాన పడక్కర్లా, నేను పరమ శైవుణ్ణి శివభక్తుణ్ణి కాబట్టి శైవాహ భయం. నీకెందుకు తలలు పడక
చెప్పారు? పంచాక్షరి జపపరా, నేను ఎప్పుడు పంచాక్షరియే చేస్తా. పంచాక్షరి మహామంత్రం చేస్తున్నానంటే నా మనస్సు ఏమిటో తెలుసా? అంటే చేతోస్మదీయం అతసీ కుసుమ ప్రభావం అన్నారు. అంటే నా చిత్తము అతసీ పుష్పము ఎలా ఉంటుందో అలా మెరిసిపోయే నల్లని చిన్ని కృష్ణుడు నాకు కనబడుతున్నాడు అని చెప్పారు. అంటే ఆ కృష్ణుడిని దర్శనం చేస్తుంటా. చేసేదేమో నమశివాయ పంచాక్షరి జపం. దర్శనం ఇచ్చాడా లేదా కృష్ణ పరమాత్మ? చూడండి, వ్యాస భగవానుడు పోతన గారు అనుభవించిన దానికంటే ఎక్కువ అనుభవించాడు. నీలాసురుడు కృష్ణుడి యొక్క లీలలు. కాబట్టి ఆ పరిపక్వత అంతటా నిండిపోయిన ఆ తేజస్వరూపుడి యొక్క పరమ పవిత్రమైన ఈశ్వర దర్శనాన్ని మనం పొందగలగడం గొప్పది. శంకరులు లక్ష్మీదేవి పిలిచారండి. ఇంకా ఆయన ఒక సన్యాసం కూడా తీసుకోవాలి. శంకరాచార్య వారి జీవితంలో మొట్టమొదటి చేసిన స్తోత్రం ఏంటి అంటే కనకదార స్తోత్రం. ఇప్పటికి కూడా ప్రతి శుక్రవారం కనీసం 3 సార్లు కనకదార స్తోత్రం చదువుకుంటే దానంత అద్భుతమైన ఫలితాలు ఎందరో మహానుభావులు అనుభవించి ఉన్నారు బిడ్డలు. అప్పుడు ఆయన యొక్క సన్యాసం కూడా తీసుకోవాలి. పిల్లవాడు ఒక పేద బ్రాహ్మణ గృహిణి ఇంటి ముందు నిలబడి లక్ష్మీదేవిని పిలిచాడు. పిలవాల్సి వచ్చినప్పుడు ఎవరు పిలిచాడు? ఆయన శాకంబరీ శశిశేఖర వల్లవేతి కీర్తేవతేతి గరుడధ్వజ సుందరీతి సృష్టి స్థితి ప్రళయకేలి సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. అమ్మా, కీర్తేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లవేతి. ముగ్గురు మూర్తుల శక్తి స్వరూపాన్ని పెట్టి పిలిచారు. చూసారా? పిలిస్తే లక్ష్మీదేవి పలకల, వెంటనే కనకదార కురిపించలా. అది ఎంతగా నిండిపోయిన పరమాత్ముని ఒక కాంతి స్వరూపంగా, ఆ కాంతి అందే అన్నీ ఉన్నాయి. అసలు ఆ కాంతి అందే మనకు అన్నీ కనబడుతున్నాయి. ఆ కాంతి నీకు ఎలా కావాలి అంటే అలా కనబడుతుంది. అలా ఉన్నటువంటి ఆ తేజోరూపమైన పరమాత్మను నేను ఆరాధన చేస్తున్నా అని ఒక అంతరమైన సంస్కారాన్ని పొందటానికి మనం ఒక 10 మెట్లు ఈ యొక్క ఆరాధనలో ఎక్కి నిలబడటానికి, ఆ ఈశ్వర దర్శనం చేయగలిగిన ఉత్కృష్టమైన స్థితికి చేరుకోవటానికే ఒక సంకేతం కార్తీక దీపం. ప్రతి వాళ్ళం కార్తీక మాసంలో దీపం, కార్తీక దీపం అని ఎందుకంటామంటే ఆ హృదయ సంస్కారం మనకు అవ్వాలి. ఎందుకంటే నిన్న మీకు మనవి చేశాను, మనం అన్ని ప్రాణుల ఐశ్వర్యములను, ఐశ్వర్యం అంటే వాటికున్న ప్రత్యేకతలను మనం వాడుకుంటున్నాం. కాబట్టి మనం అన్ని ప్రాణులకు కూడా ఈశ్వర అనుగ్రహం కల్పించవలసిన అవసరం మనుష్య ప్రాణికి ఉన్నది. మొన్న యజ్ఞాల గురించి చర్చించినప్పుడు మనుష్య యజ్ఞం, దేవయజ్ఞం, ఋషి యజ్ఞం, బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం వేదంలో చెప్పబడ్డాయి. అయితే ఈ భూతయజ్ఞం ఉందే, ఇది ప్రతివాడు దీనికి వేదం వచ్చినా రాకపోయినా భగవన్నామ స్మరణతో ఒక ముద్ద మనం అక్కడ పెట్టి కాకికో దేనికో మనం అన్నాన్ని స్వీకరిస్తాం. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాటన్నింటికీ నువ్వు ఇచ్చేటువంటి ఆహారం వాటి ఎక్కడి నుంచి తినాలి? కేవలం దీపము యొక్క వైభవం తెలుసుకుంటే అది ఒక ఎత్తు. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపంలో తప్పకుండా 2 మాటలు ప్రతిరోజు వాడాలి. పౌర్ణమి రోజు తప్పకుండా వాడాలి. దామోదరమావాహయామి, త్రియంబకమావాహయామి. కార్తీక దామోదర ప్రీత్యర్థం ఈ 4 రోజులు
ఏమిటిది? దామోదరుడు ఎవరు? విష్ణు సంబంధం. త్రయంబకుడు ఎవరు? శివ సంబంధం. త్రయంబకుడు అంటే 3 కళ్ళున్నవాడు, 3 అంబకాని యస్య. అది ఒకటే కాదండి. త్రియంబకం అంటే త్రయాణం లోకానాం అయనం. 3 లోకములకు కూడా తల్లి తండ్రి అయి ఉంటాడు కాబట్టి ఆయనకి త్రయంబకుడు అని పేరు. అటువంటి త్రయంబక స్వరూపమైన పరమశివుణ్ణి ఆవాహన చేయాలి. అక్షతలు వేసి ఓ పువ్వో ఓ పసుపో కుంకుమో వేయాలి. దీపం మీద దామోదరుణ్ణి పిలవాలి, త్రయంబకుణ్ణి పిలవాలి. అలా పిలిచినప్పుడు కొద్దిగా ఎత్తులో ఆ దీపాన్ని పట్టుకుని ఆ ఎత్తైన ప్రదేశంలో పెడతాం. ఆకాశ దీపం అని ప్రతి దేవాలయంలో మనకు ఒకటి చూస్తూ ఉంటారు. ఏమంటే నిజానికి ఆకాశ దీపం అంటే ఎవరు? నువ్వు పెట్టాలా? ఆకాశంలో దీపాలు కొన్ని కోట్లు ఉన్నాయి. ఏమిటవి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ ఆకాశంలో వెలిగే దీపాలు. మనం కార్తీక మాస ప్రారంభంలో దేంతో మొదలు? మొదటి రోజు సాయంకాలం కార్తీక ఆకాశ దీపంతోనే ప్రారంభం. ఎక్కడ వెలిగిస్తాము? దేవాలయంలో ధ్వజస్తంభానికి ఒక తాడు కట్టి ఓ చిన్న పాత్రలో దీపం పెట్టి గాలికి అది ఆరిపోకుండా రంధ్రములతో దానికి కొన్ని చిల్లులు ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా సమంత్రకంగా భగవంతుడి నామాలు చెబుతూ స్త్రీలందరూ ఒత్తులో నూనె అంటే అవి తీసుకొస్తే వాళ్ళవన్నీ అందులో పోసి శక్తి కొద్దిగా ఆ కార్తీక మాసంలో అక్కడ పైకెత్తుతారు. అదేమో ధ్వజస్తంభం మీద ఉండి అందరికీ ఊరందరికీ కనిపిస్తూ ఉంటుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా మనం లాగాము అంటే పతాక ధ్వజారోహణం, ధ్వజం మీద ఒకటి ఎగరేసాము అంటే ఖచ్చితంగా అక్కడ ఈశ్వరుడికి ఒక ఉత్సవం జరుగుతోంది. ఆ మూల విరాట్కి, ఆ దేవాలయంలో మూల విరాట్కి ఒక ఉత్సవం జరుగుతోందని గుర్తు. కార్తీక మాసంలో ఉత్సవం అంటే మనమే ఎత్తుకి తల పైకెత్తుతాం. ఆ ఆకాశ దీపం చూడాలంటే తల పైకెత్తుంటే కిందకి తల వచ్చితే కనబడదు కదండి. కాబట్టి ఏమిటి తల పైకెత్తడం అంటే నాకు ఉన్న గౌరవం ఏమిటి? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతాలకు నేను ఏ ఉపకారం చేయగలను? కార్తీక పౌర్ణమి నాడు ఇతర ప్రాణులు ఏమీ చేయలేవు, నేనే చేయగలను. ఏం చేయగలను? దీపం తీసుకెళ్ళాం, ఒక గదిలో పెట్టాం, కొంత ఫలితం. అదే వీధిలో తీసుకొచ్చి పెట్టాం, చాలా విశేషం, చాలా మంది కనబడుతుంది. అందుకే గుర్తు దీపాలు అనేవాడు పూర్వం పెద్దవాడు. అంటే 365 ఒత్తులు ఓ కట్ట కట్టి దీపం వెలిగిస్తాడు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే ఆ రోజునండి ఉన్న చెత్తా చెదారం కూడా వెలిగించాలి. మనము సంక్రాంతి భోగి మంటలో పనికిరాని చెత్తంతా వేస్తాం చూడండి, అలా ఇంట్లో ఉన్న చెత్తా చెదారం కూడా వెలిగించాలి. వీధుల్లో ఉన్న చెత్తంతా కూడా వెలిగించేయమన్నారు. కానీ లౌకిక అగ్నితో కిరోసినో పెట్రోల్లో అగ్నిలో కాదు, మీ ఇంట్లో వెలిగించిన కార్తీక పౌర్ణమి నాటి ప్రదోష వేళలో కార్తీక దామోదర మావాహయామి చెప్పాను కదా, అలా దీపంతో వెలిగించాలి. ఆ దీపం పెట్టి కొంచెం దాన్ని ఎత్తి పైకి పట్టుకోమన్నాం కదా, ఆకాశం వంక చూస్తూ ఒక శ్లోకం చెప్పాలండి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే. అలా ఎన్ని మనకి జలే స్థలే కొన్ని నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగిన భవంతి త్వం స్వపచాహిప్రా. ఈ శ్లోకం చెప్పి దీపం చూపించాలి. ఏమిటి శ్లోకంలో? ఇది చెబితే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరే వీడికి నేను మనుష్య శరీరాన్ని ఇచ్చా, వీడు ఇన్ని ప్రాణులలో ఉన్న ఆ
ఆ విభూతులను వాడుతున్నాడు. అన్నింటినీ వాడుకున్నందుకు గాను ఇవాళ వీడు వాటికి ఉపకారం చేస్తున్నాడు. ఈ ఉపకార బుద్ధి, ఈ కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి, నా మాట నమ్మి ఉపకారం చేశాడు కాబట్టి వీటికి నేను మళ్ళీ వాడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఇస్తే మనిషి శరీరమే, లేదంటే మోక్షం ఇవ్వచ్చు. కీటా పతంగా మసికాశ్చ వృక్షాః. కీటకములండి అంటే చిన్న చిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయి అంటే దీపంలో పడి చచ్చిపోవడానికే పుడతాయి. చెప్పాలండి వాటి వల్ల ఏమైనా ఉంటుందా అంటే ఏముంది? బల్లులు ఆ పురుగులు పెట్టి తింటూ ఉంటాయి, ఇతర ప్రాణులకు ఆహారం అయిపోతాయి. లేదు వాటి ఆయుర్దాయం దేశంలో పోతుందంటే దీపంలో పడే ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. అందుకనే ఎప్పుడు కూడా ఆ పురుగులు పడి ఒక్కోసారి దీపమే ఆరిపోతే అదొక పాపం కూడా, దీపం ఆరిపేసిన పాపం కూడా దానికి వస్తుందండి. మరి ఇవాళ ఓ ఈశ్వర, నేను ఒక సంకల్పం చేస్తున్నా, ఈ దీపం కాదు, ఇది త్రియంబకుడు, ఇది దామోదరుడు కాబట్టి దీని వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటాః పతంగాః మసికాశ్చ కీటకాః. పురుగులు, పతంగములు, మసికములు అంటే దోమలు, వృక్షాః అంటే చెట్లు అంటే కాయలు ఇస్తాయి, పళ్ళు ఇస్తాయి, ఆకులు ఇస్తాయి, కొమ్మలు ఇస్తాయి, రెమ్మలు ఇస్తాయి, కలపలు ఇస్తాయి. వాటితో మనం ఇల్లు కట్టుకుంటాం, ఇన్ని చేస్తాం. కానీ అది ఎండలో నిలబడి మనకు నీటినిస్తుంది, నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికి వెళ్ళదు, అలాగే ఉండాలి. ఆ చెట్టు ఒక ఆవు వచ్చి కొమ్మలు పలుకు తినేయచ్చు, ఒక మేక వచ్చి ఆకులు తినేయచ్చు, ఒకడొచ్చి గొడ్డలతో నరికేయచ్చు. అలా ఎన్ని చేసినా ఒక కడుపు కూడా అది తప్పించుకునే ప్రయత్నం చేయకు. అది ఆ చెట్టు యొక్క దైన్య స్థితి, అలాగే నిలబడుతుంది. మరి ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందాలి అంటే కదలలేనప్పుడు, కర్మ లేనప్పుడు, దానికి కర్మాధికారం లేదు కదా, అది సంపాదించుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఈ వెలిగించిన దీపం ఆ చెట్టు మీద పడుతుంది కాబట్టి దామోదరుడు చెయ్యి దాని మీద పడ్డట్టే కదా, శ్రీయంబకుడు చెయ్యి దాని మీద పడ్డట్టే కదా. ఈ అభ్యున్నతి దానికి వచ్చింది. నీటిలో చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, తాబేళ్ళు ఉంటాయి. ఈ దీపపు వెలుతురు నీటి మీద పడితే నీటిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోదు. జలే స్థలే నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నజన్మ భాగిన. వాటికి ఏం తెలియదండి, అదే పుణ్యం చేయలే. కానీ ఈ వెలుతురు వాటి మీద పడి ఆ పెద్ద కారణంతో ఇక వాటికి జన్మ లేకుండా ఉండుగాక. అక్కడితో వాటికి ఉన్నటువంటి పుణ్యపాపాలన్నీ నశించిపోవుగాక. భవంతి త్వం సపచాహి విప్రా. ఇప్పుడంటే వేదం మీద నమ్మకం అండి, వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ఈ ప్రాపంచిక కర్మాచరణ మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ ఏదో ఉదరపోషణార్థం బ్రతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపం యొక్క కాంతికి ప్రసరిస్తే వాడు కూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్నవాడుగా స్వరంతో చక్కగా వేదాన్ని చదువుకుని ఆ వేదాలను ప్రచారం చేసి వేదానికి చేతులు అడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థపూరితమైన లోకోపకారి అయిన బ్రాహ్మణుడిగా పుట్టి అభ్యున్నతిని పొందుగాక. చూసారా అండి ఎంత చెప్పాడు? దీపము కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వర, నీ యందు నేను త్రియంబకుణ్ణి దామోదరుని ఆవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీ యందు ప్రసరించేటట్టు చేస్తున్నా. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఈ దీపపు వెలుతురు అన్ని ఇళ్లలో ప్రకాశిస్తుంది. అన్ని చోట్ల దీపాలు పెడతారు. అసలు దీపం పెట్టని చోటే ఉండదండి. అసలు ఒక రకంగా
అలా ఎన్నో విశేషాలు కార్తీక మాసంలో ఉన్నాయి. అలాంటివి మళ్ళా కొన్ని చెప్పుకొని ప్రస్తుతం మన శివపురాణ అంతర్గతంగా కొన్ని కథలను తెలియజేసుకుంటూ నిన్నటి రోజున మన ప్రవచనం ముగించుకునే సమయానికి జ్యోతిర్లింగాల్లో శ్రీశైల జ్యోతిర్లింగం గురించి మనం చేశాం. ఇప్పుడు మా నేమకోట చెప్పింది పద్మసూర్యుడు ఏదో ఉత్సవాలు కుమారస్వామి చేస్తారు. ఈ తమిళనాడు చాలా విశేషమని దానికి సంబంధించి స్కందోత్పత్తి కుమార సంభవం కథ శివమహాపురాణంలోవే మొన్ననే మనం చేశానమ్మా. 24,000 శ్లోకాలు ఉంటాయి, 7 సంగీతులు ఉన్నాయి. ఇవన్నీ మనం 9 రోజుల్లో చెప్పలేము. కానీ కొన్ని ముఖ్యమైన ఘట్టాలు తీసుకుని ప్రవచనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆదివారం కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం, దానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. కాళిదాసుడు కుమార సంభవం అని ఒక గొప్ప గ్రంథం రచన చేశాడు. అది శివమహాపురాణాన్ని ఆధారం చేసుకునే చేయబడింది. అసలు ఈ స్కందోత్పత్తి కథ వాల్మీకి మహర్షి రామాయణంలో కూడా చెప్పారు. అనేక చోట్ల కుమార సంభవ ప్రస్తావన ఉన్నది. కథాంశంలో ఒక చోట ఉన్న కథకి ఇలా వేరే చోట్ల ఉన్న కథలకి అక్కడక్కడ కొద్దిగా మార్పులు కనపడతాయి. కానీ అసలు మూలాన్ని విరుద్ధంగా ఏ కథ ఉంటుంది, మూలానికి అనుగుణంగానే మార్పు కనపడుతుంది. ఇది ఒక విషయం. కుమార సంభవం అండి చాలా ఆశ్చర్యకరమైన సందర్భం. అనేకమైన శ్లోకాలు ఉన్నాయి, తెలుగు చేసిన పద్యాలు ఉన్నాయి. సాధారణంగా వంశాభివృద్ధి కోసం ఈ విషయాలు మీరు బాగా పట్టుకోవాలి. గర్భిణి అయిన స్త్రీ వినటానికి యోగ్యమైనదిగా రామాయణంలో బాలకాండలో చెప్పిన ఈ స్కందోత్పత్తికే పెద్దలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బాలకాండలో పారాయణ చేసుకోవడానికి. అయితే అనేక మంది దేవతల జననములకు పుట్టుకకు సంబంధించినటువంటి కథలు చాలా ఉన్నాయి కదా. కృష్ణ పరమాత్మ జన్మకు సంబంధించిన భాగవతం ఉంది కదా, రామచంద్రమూర్తికి సంబంధించిన రామాయణం ఉంది కదా, అలాగే వామనావతార ఘట్టం ఉంది కదా, పరమశివుడే రుద్రుడిగా ఆవిర్భవించిన కథ ఉంది కదా. వీటికి వేటికి లేని ప్రాశస్త్యం స్కందోత్పత్తికే కుమార సంభవానికే ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చేస్తే అనేక రహస్యాలు ఇందులో నుంచి మనకు దొరుకుతాయి. చిత్రం ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర నామాలలో ఒక ప్రధానమైన నామం మనకు కనబడుతుంది. వంశవృద్ధి కాలకాయ నమః. ఇది చాలా ప్రధానమైన నామం. సాధారణంగా ఎవరికైనా సంతానం కలగకపోతే ఆ ప్రతిబంధకానికి కారణం సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం లేకపోవడమే. అందుకు మనం జంట నాగులు కలిసి ఉన్నటువంటి వాటిని తెచ్చి దేవాలయాల్లో రావి చెట్టు కింద ప్రతిష్ఠ చేస్తూ ఉంటాం. రావి చెట్టు, వేప చెట్టు అవి రెండు విష్ణు లక్ష్మీ స్వరూపాలు. అవి కలిసి ఉన్న చోట ప్రదక్షిణలు చేయమని. రావి చెట్టు గాలి సోకితేనండి గర్భానికి అవరోధం కలిగించే సమస్యలన్నింటినీ ఆ గాలి పోగొడుతుందని. అందుకే రోజు 40 సార్లు ప్రదక్షిణ చేయమని చెబుతారు. ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ఆరాధనతో ఆ భావంతో పూజ చేయటం, ఇలాంటివి సంతానం కలగని వారందరికీ కూడా మనం ఆరాధించవలసిన విధానాలు పెద్దలు ఉపదేశాలు మనం చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యుడు అండి చాలా చిత్రమైన స్వరూపం. ఈ కర్మయందు అగ్ని స్వరూపంగా ఆయనే ఉంటాడు. నువ్వు ఏ పని చెయ్యి, దీపారాధన చేయకుండా ఏ పని చేయవు కదా. ఆయనే సుబ్రహ్మణ్యుడు. జ్ఞానములందు ఆయనే సుబ్రహ్మణ్యుడిగా ఉంటాడు. సంతానాన్ని ఇచ్చేవాడు ఆయనే. కుజగ్రహాన్ని నియంత్రించగలిగిన స్వరూపంగా ఉంటాడు. అందుకే నీకు తెలిసి కానీ తెలియక కానీ నువ్వు స్కందోత్పత్తి చదివినా విన్నా ఆ విన్న వారి వంశం ఆచంద్రార్కంగా నిలబడుతుంది. ఈ
వారికి చాలా ప్రధానమైన ప్రయోజనం అండి. పితృ రుణం తీరడానికి వంశం నిలబడాలి కదా. నెత్తిన ఏమిటి, ఎందుకంటే ఇది మనుష్య జన్మ అన్నాం. ఈ వంశం నిలబడటం అనేది సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం. మనకి శతదా సహస్రదా అవసరం. ఆయన అనుగ్రహాన్ని నోచుకోవడానికి కేవలం స్కందోత్పత్తి వినటం కూడా మనకు మేలు చేస్తుంది. కుమార సంభవానికి కారణమైన దాన్ని ఆ కథలో మనం 2-3 తరాలు వెనక ఉండే గాథలు తెలుసుకుంటే తప్ప, ఎక్కడి నుంచి వస్తే తప్ప అసలు కుమార సంభవ రహస్యం మనకు రాదు. అందులో ఉన్న రహస్యం గోచరం కాదు. ఒకసారి మనకు ఆ రహస్యం తెలిసిందంటే ఇక అది ఒక అమృత భాండం. అది అంత అద్భుతమైన కథా సంవిధానం. సాధారణంగా వాల్మీకి రామాయణంలో చాలా కథలు చెప్పాడు. అన్ని కథలకి ఫలశ్రుతి చెప్పాల, 2-3 చెప్పాడు బాలకాండలో. అందులో గంగావతరణ ఘట్టం, అది కూడా మనం రేపేళ్ళు చెప్పుకుందాం. స్కందోత్పత్తి, దానికి కూడా ఫలశ్రుతి చెప్పాడండి వాల్మీకి. సుబ్రహ్మణ్య జననానికి సంబంధించిన కథ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మరీచి కుమారుడు ప్రజాపతి కశ్యపుడు. మనకు ఎక్కడైనా కశ్యపుడు లేదా పురాణ ప్రారంభంగా కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. ఈ 13 మంది కూడా మళ్ళీ దక్ష ప్రజాపతి కుమార్తెలే. దక్ష ప్రజాపతి కుమార్తెలు 13 మందిని కశ్యపుడు వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మనం ఒక ధర్మ సూక్ష్మాన్ని పసిగట్టాలి. కుమార సంభవం అంతా ధర్మ సూక్ష్మాలతో కూడిందండి. మనం తెలుసుకోవలసిన అనేక రహస్యాలతో కూడుకున్నదై ఉంటుంది. సహజంగా ఈ పురాణాల్లో కశ్యప ప్రజాపతి భార్యలు 2, దితి, అదితి. ఈ ఇద్దరికి ఉన్నంత ప్రాశస్త్యం మిగతా వాళ్ళకి లేదు. ఆ 13 మందిలో దితి అదితి ఈ ప్రజా సృష్టిలో, అంటే ప్రజాతంతు మావ్యవచ్చేసి అంటున్నాను కదా, సంతానము పెంచడంలో దైత్యులు దేవతల ఆవిర్భావంలో వీళ్ళు ప్రధాన భూమిక. అయితే దితికి కశ్యప ప్రజాపతి వల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే 2 రాక్షసులు జన్మించారు. ఇక్కడ మళ్ళా ఇంకో మాట కూడా మీరు తెలుసుకోవాలి. రాక్షసులు అనే మాట మనం సహజంగా అసురులని ఆ శబ్దానికి పర్యాయంగా వాడతాం. నిజంగా చెప్పాలంటే కొంచెం తేడా ఉంది యథార్థంగా, అలా వాడటానికి వీల్లేదు. అసురులు, రాక్షసులు, దైత్యులు వీళ్ళందరూ ఒకటి కాదు. ఎందుకంటే రాక్షసులు అంటే వీళ్ళందరూ పులస్య ప్రజాపతి సంతానం. వాళ్ళు భూమి మీదే ఉంటారు రాక్షసులు. అసురులన్నా దైత్యులన్నా వాళ్ళు కశ్యప ప్రజాపతి తేజస్సు వల్లే దితికి పుట్టారు. వాళ్ళు దైత్యులయ్యారు. వాళ్ళు ఎప్పుడు పాతాళంలోనే ఉంటారు. వాళ్ళది పాతాళ లోకం, వీళ్ళది భూలోకం. అదే కశ్యప ప్రజాపతి తేజస్సుతో అదితి ఎందు పుట్టినటువంటి వాళ్ళు దేవతలు. వాళ్ళు స్వర్గలోకంలో ఉంటారు. చూడండి ఇక్కడ ఎంత గమ్మత్తు అంటే 3 లోకాలను ఆశ్రయించుంటారు. పోనీ ఈ 3 లోకాలు ఆశ్రయించి ఉండే వాళ్ళల్లో పాతాళంలో ఉండేటువంటి వాడు కశ్యప ప్రజాపతి సంతానమే, భూలోకంలో ఉన్నటువంటి వాడు కశ్యప ప్రజాపతి సంతానమే, స్వర్గలోకంలో ఉన్నవాడు కూడా కశ్యప ప్రజాపతి సంతానమే. మరి రావణ కుంభకర్ణాలు భూమి మీద పుట్టారంటే అదేవాడు, వాళ్ళు పాతాళంలో ఉండరు. అంటే ఇది ఎలా, ఒకే తండ్రికి పుట్టిన వీళ్ళు 3 లోకాల్లో ఉంటున్నారేమిటి? ఇది మనం బాగా గమనించాలి. దితండి ఓ రోజున భర్త దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్పింది. నాకు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే చాలా బలవంతులైన కుమారులు పుట్టారు. ఆ కుమారులిద్దరిని చంపడానికి మహావిష్ణువు 2 అవతారాలు తీసుకున్నాడు. ఒకటేమో వరాహ అవతారం, ఆయన ఆది వరాహంగా వచ్చి హిరణ్యాక్షుని చంపాడు. మరొకటేమో నరసింహస్వామిగా వచ్చి హిరణ్యకశిపుడిని సమర్పించాడు.
ఇది ఒక పురాణం, అందరికీ తెలిసిన కథే. ఇది ఇలా చదివేస్తే దీనికి పెద్ద ప్రసిద్ధి లేదు. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా విచారణ చేయాలి. జీవితంలో మన పాత్ర ఎంత అనౌచిత్యంతో కూడిందై ఉంటుందో, ఒక్కొక్కసారి మనం ఎంత అనౌచిత్యంగా ఉంటామో మనకు తెలుస్తుంది కథలో. ఇక్కడ తేజస్సు ఏమో కశ్యప ప్రజాపతి, ఆయన తేజస్సులో మార్పు లేదు. కానీ అదే తపోనిష్టాగరిష్ఠుడు, అదే ధర్మనిష్టాగరిష్ఠుడు, మహాభక్తుడైన కశ్యప తన భార్య యందు సంతానం పొందాలి కాబట్టి అదితితో సంగమించాడు. ఎందుకంటే దేవతలు పుట్టారు, వాళ్ళు స్వర్గలోకాన్ని రాజ్యంగా పరిపాలన చేశారు. అదే కశ్యప ప్రజాపతి తేజస్సు మరొక భార్య అయిన దితి ఎందుకు ప్రవేశపెట్టాడు. ఆమెకు ఎప్పుడూ దైత్యులే అసురులే పుట్టారు. అయితే ఈ పుట్టిన వాళ్ళ లోకం, వీళ్ళ కోసం లోకాలు రాక్షసులు పుట్టగానే గడగడలాడిపోయాయి. అప్పుడు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేయటం, ఆయన ఒక అవతారం స్వీకరించడం, ఈ లోపల ధర్మం ప్రతిష్టమవటం, వాళ్ళని పరిమార్చడం. యదా యదా హి ధర్మస్య గ్లానిం భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అలా తనను తాను అభిప్రాయంగా చేసుకుంటూ వాళ్ళని సంహరిస్తూ వస్తున్నాడు. మళ్ళీ దితి కడుపులో ఇంకోటి పుట్టడం, ఇది జరిగిన క్రమం. మరి అదితి కడుపున అదే కశ్యపుడి తేజస్సుతో ఒక్కసారన్నా రాక్షసుడు ఎందుకు పుట్టలా? దితి కడుపున ఒక్కసారన్నా దేవతలు ఎందుకు పుట్టలా? ఏమండి ఆలోచించండి. కుమార సంభవాన్ని చదివేటప్పుడు ఈ కోణం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చేస్తూ వినాలి. ఎందుకంటే చాలా అవసరమైన విషయం. మనం చేసే పనులు మనతో పోవు. ఈ మాట మీరు బాగా పట్టుకోండి. మన తర్వాత వారికి సుఖశాంతులు ఇస్తాయి. వాళ్ళ సుఖశాంతులు నిర్ణయించే నువ్వే. పదవి పూర్వపుణ్యానం. ఇవాళ నువ్వు ఒక పెద్ద పోస్టులో ఉన్నావు, ఒక కోటీశ్వరుడై 3 అంతస్తులు బిల్డింగ్ ఇచ్చావు. నీ ప్రతాపమా, నీ ప్రభావమా? కాదు, నీ పెద్దలు చేసిన పుణ్యం. అది మనం తెలుసుకోవాలి. ఒక స్థితిలో మీ కీర్తికి మీరే కారకులు. వాడు స్వయం కృషిగా కష్టపడ్డాడురా, పైకి వచ్చాడురా, ఇవన్నీ తప్పులేదు. మీ నడవడిని బట్టి, మీ ధర్మాన్ని బట్టి, మీ భక్తిని బట్టి, మీ ఉద్యోగాన్ని బట్టి, మీ స్థితిని బట్టి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు వస్తాయి. మీ శరీరం శిథిలమైపోతున్నప్పుడు మీ గౌరవం, ఆ గౌరవం మీ బిడ్డల చేత నిర్ణయించబడాలి. మా నాన్నగారు అండి వాళ్ళ పూర్వీకుల వంశ ప్రతిష్టలని చెప్పడం లేదా? మనము ధర్మవర్తనులమై ధర్మాన్ని పట్టుకుని ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, లోకము సంతోషంగా ఉంటుంది. బిడ్డలు ధర్మాన్ని తప్పిపోతే తల్లిదండ్రులు బాధపడతారు, లోకము బాధ కలుగుతుంది. అక్కడితో పోదండి, ఆ పై ఉన్న తరాలలో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉంటారు బాబు, వాళ్ళు కూడా వీళ్ళు చేసిన ఈ పనుల వల్ల పైలోకాలను కిందకి చప్పులు పడిపోతారు. చూసారా? కాబట్టి ఇది ఎలా సంభవిస్తుంది అంటే, ఇగో ఈ దితి అదితి భర్తకి, దితికి అదితికి తేడా చూడండి. అదితి ఎప్పుడూ తన భర్తకి తనకి తేడా చూసుకోవాలా. తనే భర్త, భర్తే తను. ఆ దృష్టిలో ఆయన మనస్సు, తన మనస్సు, 2 మనస్సులు లేవు. ఆయన గౌరవం, ఆయన అవమానం నాది, నా గౌరవం, నా అవమానం ఆయనది. అంటే 2 శరీరాలు ఉన్నాయేమో కానీ అక్కడ 2 మనస్సులు లేవు. ఇది అదితి భావన. ఎప్పుడూ ఒకటిగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఆవిడకి అందరూ దేవతలే. కానీ దివు అంటే క్రీడాయ, జ్ఞానం అనే అర్థం. జ్ఞానం ఉన్న వాళ్ళు ధర్మ మార్గంలో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళే అదితి కట్టుకుని. దితి కొంచెం ధర్మ లోపంలో పొందుతూ ఉంది, ద్వైత భావన పొందుతుంది. అంటే
భర్త వల్ల కొన్ని కోరికలు పొందుతుంది. ఎటువంటి సంతానం భార్యలకు ఇవ్వాలో కశ్యప ప్రజాపతికి తెలుసండి. కానీ ఆవిడ అలా అడగదు. ఆవిడ ఎప్పుడు దేహబలం కావాలి కలిగిన వాడు కొడుకు పుట్టాలి కోరుకుంటుంది. పూర్వకాలంలో అంటే ఈరోజు ప్రసంగంలో మనకు సంసారము సంతానానికి సంబంధించిన అంశాలు వస్తాయి కాబట్టి దాన్ని మనం జాగ్రత్త పడికట్టు పదాలతోనే చెప్పాలి. పిండోత్పత్తి, శిశు ఉత్పత్తి కేవలం శరీర బలం చూడటం ఒక్కటే ఈ జాతికి తెలియదు. హైట్, వెయిట్, ఒడ్డు, పొడుగు, శక్తి ఇది కాదు. స్త్రీ కడుపులో పెరుగుతున్న పిండం బలంగా ఉండటానికి ఏ ఆహారం పెట్టాలి, స్త్రీ ఎలా ప్రవర్తిస్తే, గర్భాలయం అంటున్నాం కదండి, అంటే లోపల ఉన్న పిల్లాడు కావచ్చు పిల్ల కావచ్చు మంచి గుణములతో కూడిందై ఉండాలి కదా. అయితే బయటకు వచ్చేటప్పుడు ఆ శిశువు జన్మజన్మల సంస్కారం వెంటాడుతూ ఉంటుంది. ఆ సంస్కారంతోనే శిశువు బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ కుసంస్కారంతో ప్రవర్తిస్తే చూస్తున్నాం కదా చాలామంది, వారి కన్నవారి కళ్ళమ్మట కన్నీళ్ళు వస్తాయి. కాబట్టి పుట్టే బిడ్డ వల్ల రేపొద్దున మనం ఏడవకుండా ఉండాలి. కాబట్టి ఏ జ్యోతిస్వరూపానికి సంబంధించిన కథ మీరు వింటే లోపల గర్భాలయంలో పెరుగుతున్న బిడ్డ, అందుకే కుమారసభ కథ వినాలని, బిడ్డకి ఆ సంస్కార ఫలం కలుగుతుందో పాపం వైపుకు తీసుకువెళ్ళే ఉంటే ఆ సంస్కారాలు వాటిని మార్చగలిగినటువంటి అగ్నిహోత్రం లాంటి తేజస్సుతో కూడిన కథ ఈ కుమారస్వామి కథ. అది ఇలాంటివి వినాలని శాస్త్రం చెప్పింది. అందుకే స్కందోత్పత్తిని గర్భిణి వినాలి. అభిషేకంలో కొన్ని మంత్రాలు గర్భిణీ స్త్రీలు వినకూడదు, అన్ని నియమాలు ఉన్నాయి. భాగవతంలో దశమ స్కందం కూడా తప్పకుండా గర్భిణీ స్త్రీ వినాలి. అంత ఈ రెండింటినీ వినడం వల్ల గర్భిణీ స్త్రీ మనస్సు ఉల్లాసాన్ని పొందుతుంది. పైగా ఈ శబ్ద ప్రమాణాలతో ఆ శ్లోకాలలో ఉండే వైభవం, వాటి ప్రకాశం ఆ చెవులు గుండా వింటున్నప్పుడు ఆ లోపల ఉన్న జీవుడి సంస్కారాలని అవి మారుస్తాయి. వాళ్ళు ఈ పాపలోక ప్రవృత్తితో లోకంలో ప్రవర్తించకుండా వాళ్ళని శాసించగలుగుతాయి. ఏమండి, లీలావతి గర్భం ప్రహ్లాదు కథ మనకు తెలుసు. అభిమన్యుడు ఏమండి గర్భంలో ఉన్నప్పుడు ఇవన్నీ మన పురాణాల్లో ఉన్నాయి కదా. అందుకే పూర్వం అండి వివాహం కాగానే ఆ ఋషి తన భార్యతో కలిసి కొన్నాళ్ళు ఈశ్వరారాధన చేసేవాడు. తర్వాత తన భార్యను అడిగేవాడు, నీకేం కావాలి చూడండి మాట. అప్పుడు ఆ స్త్రీ నాకు బలవంతుడైన కొడుకు కావాలంటుంది. రాక్షసుల్లో చూద్దాం. ఒక ఆవిడ నారాయణ ఏడిపించే కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడ 3 లోకాలు వాడి ముందు నిలబడలేని కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడ 16 సంవత్సరాలు బ్రతికిన వాడు పరమజ్ఞాని అయిన కొడుకు కావాలంటుంది. ఇలా మనం పురాణాలు పరిశీలిస్తే మనకి ఇవన్నీ కనబడతాయి. అయితే తల్లి ఇక్కడ చూడండి, బీజము క్షేత్రం, ఈ 2 మాటలు మీరు గట్టిగా వినండి. ఏ కోరిక కోరిందో, తల్లి ఏ సంస్కారంతో ఉందో, తండ్రి ఏ సంస్కారంతో ఉన్నాడో, వీళ్ళిద్దరి సంస్కారాలు ఎటువంటివో అవి బిడ్డ యందు ప్రతిఫలించి సంస్కార రూపంలో నీకు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇవ్వడం ప్రారంభిస్తాయి. అందుకే పిచ్చి పిచ్చి ఆ టీవీలు అర్ధరాత్రుల దాకా పెట్టుకుని పడుకోకూడదన్నది, ఏవి పడితే అవి చూడకూడదనేవి ఎన్ని చెప్పారండి మన వాళ్ళు. కాబట్టి అందుకనే ఇక్కడ క్షేత్రశుద్ధి, బీజము క్షేత్రము, ఇందులో ఏది ప్రాధాన్యత? బీజ ప్రాధాన్యమా క్షేత్ర ప్రాధాన్యమా అంటే ఆ క్షేత్రశుద్ధి కోసం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిది అవిధీయతే, భగవద్గీతలో ఫస్ట్ శ్లోకం అది కదండి.
ఇప్పుడు ఆవిడ ఎందుకు కూడా అటువంటి పరిపుష్టి, భావన పరిపుష్టి ఏర్పడడం కోసం మన వాళ్ళు పూర్వం కొంతకాలం భార్యతో కలిసి దేవతారాధన చేసేవాడు. బాగా మనస్సులు ఇద్దరు ఈశ్వరుని యందు పరిపుష్టమైన తర్వాత సంతానం కనేవారు. కాబట్టి అందుచేత ఉపనయనము ఇటువంటివన్నీ కూడా ఆ పురుషుడు దేవతల అనుగ్రహాన్ని కోరుతూ చేసుకుంటాడు. ప్రత్యేకించి అగ్ని కార్యం చేసి దేవత అనుగ్రహాన్ని అడుగుతాడు మనకు. అందుకే వివాహం చేసుకుంటే అగ్ని కార్యం చేసి దేవతానుగ్రహాన్ని అడుగుతాడు. ఆ అగ్ని కార్యం చేసేటప్పుడు అండి దాని ఎందుకు చాలా మర్యాదగా ఉండాలి. మనం బ్రాహ్మణుడు అన్నవాడు ఖచ్చితంగా అగ్ని కార్యం చేసేటప్పుడు పైన టీషర్ట్లు లేకపోతే ఇలాంటివి ఏ వస్త్రం లేకుండా ఉత్తరీయం వేసుకుని అగ్ని కార్యం చేయాలని చెప్పారు. చొక్కా బనీని వేసుకుంటే సంప్రదాయం కాదు. ఈశ్వరారాధనలో పరిపుష్టి కనుక లోపిస్తే, దాని ఎందుకు నిష్ట లోపిస్తే అప్పుడు సంతానంలో తీవ్రమైన ఉద్రిక్తత కనిపిస్తుంది. వాళ్ళు పుడతారు వాళ్ళు. కాబట్టి ప్రధానంగా సంస్కార బలం ఉన్న పిల్లలు కలగడానికి బాధ్యత ఎవరు? తల్లిదండ్రులే. అండి పిండములకు ఎంత వెయిట్ ఉందండి? ప్రోటీన్స్ తీసుకో, ఇది ఒక్కటే సరిపోదమ్మా. మనస్సుకు కూడా బలాన్ని ఇవ్వాలి. మనస్సుకు బలాన్ని ఇచ్చేది ఏముంది? ఇంత చేసినా నీ కడుపున ఏ దుర్మార్గుడో ఏ దుర్మార్గుడాలో పుడితే అది ఆ బిడ్డ ప్రారంభం అయితే దాని పాపం నీకు అంటదు అని శాస్త్రం చెబుతుంది. అగ్ని అంతటా కలుస్తూ వెళ్ళిపోయిందండి. ఎక్కడో ఒక గడ్డి పరకు మిగిలిపోదు. అలాగే బిడ్డ పుట్టినా తాను కానీ తన పైతరాల వాళ్ళు కానీ ఒక గడ్డి పరక ఎలా కాలకుండా మిగిలిపోయినట్లు ఇట్లాంటి దుర్మార్గురాలైన బిడ్డ పుట్టినా తాను కానీ తన పైతరాల వాళ్ళు కానీ కింద పడరు. అది చెబుతున్నాం, ఇది చెబుతున్నాం, రెండు వినండి. అంటే మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించారండి కాబట్టి వాళ్ళకి ఏ ప్రమాదం లేదు. ఈ ధర్మం ఎంత ప్రధానంగానో ఎంత అంతర్లీనంగానో మన వాడు తీసుకెళ్ళారు పూర్వం. కాబట్టి దీనికి ఆలంబనగా మనం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. గట్టిగా ఆయన పాదాలు పట్టుకుంటే నీకు తెలియకుండా లోపల జరిగిన దానిని కూడా అండి ఆయన దిద్దుతాడు. మగ పురుషుడిని ఆడపిల్లగా మార్చలేదా భాగవతుల కథ మనకి. మహానుభావుడు అప్పయ్య దీక్షితులు గారు ఆయన ఉండేవాడు. ఆయన ఒక స్తోత్రం చేశాడండి, వరదరాజస్తవం అని. కంచి అంటే రెండు శివకంచి విష్ణు కంచి. దాన్ని పెద్ద కంచి చిన్న కంచి అని కూడా అంటూ ఉంటారు. విష్ణు కంచి ఏమో చిన్న కంచి. విష్ణు కంచిలో వరదరాజస్వామి ఉన్నాడు. శివకంచిలో వరదరాజు విష్ణు కంచిలో వరాలను ఇచ్చేవాడు. చాలా కారుణ్యమూర్తి. మహానుభావ వరదరాజా, నీ దగ్గరికి పెద్ద పెద్ద కవులు వస్తారు. వాళ్ళు నిన్ను చూడగానే ఆసువుగా కవిత్వం చెప్పేస్తారు. ఓ 30 శ్లోకాలు 50 శ్లోకాలు నీ మీద చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి అంత ప్రజ్ఞ ఉంది. కానీ నాకు అంత ప్రజ్ఞ లేదయ్యా. నేను నీ మీద ఒక్క శ్లోకం చెప్పాలంటే నాకు 2-3 గంటలు నిన్ను చూస్తూ కష్టపడాల్సి వస్తుంది. అలా పరిశ్రమిస్తే తప్ప నేను ఒక్క శ్లోకం కూడా నీ మీద చెప్పలేకపోతున్నా అప్పయ్య దీక్షితులు గారు అంటారు. కానీ స్వామి, నా దృష్టిలో ఇదే నువ్వు నాకు ఇచ్చిన గౌరవం, గొప్పవారు అని నేను అనుకుంటున్నా. ఎందుకు? నాకన్నా ముందు వాడు 30-50 శ్లోకాలు ఆసుగా చెప్పగలిగిన వాడు ఉన్నా వాళ్ళకన్నా నేనే నీకు దగ్గర వాడిని. ఎందుకో తెలుసా? ఆ 50 శ్లోకాలు ఒక 5 నిమిషాల్లోనూ వాడు చెప్పేసి వెళ్ళిపోతాడు. ఒక్క శ్లోకం చెప్పడానికి నేను 3 గంటలు నిన్నే ఆలోచిస్తూ పరిశ్రమ పడుతున్నా కదా. నీ గురించి ఒక్క శ్లోకం చెప్పడానికి నన్ను 3 గంటలు ఆలోచింపజేసిన నన్ను ధన్యుణ్ణి చేయడానికి నాకు ఇంత మేధాశక్తినిచ్చి నువ్వు ఉండకపోవచ్చు. కాబట్టి ఓ వరదరాజస్వామి నాకెంత వరం ఇచ్చావయ్యా అంటాడు.
అంటే స్వామి పాదాలు పట్టుకోవడంలో అసమర్థతను కూడా వరంగా మార్చుకుని పొంగిపోయాడు. అందుకే బిడ్డలను కనేవాడు. బాగా వినండి, మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలండి సంతానం పొందడం. సనాతన ధర్మంలో కామము భోగం కాదు. కామము ధర్మేచ, ధర్మము చేత ముడివేయబడింది. అర్థేచ, అర్థము చేత, అర్థము ధర్మము చేత ముడివేయబడింది. ఈశా నాతి చరితవ్య నాతి చరామి ప్రమాణాలు చేస్తున్నాం పెళ్లిలో. ధర్మేచ అర్థేచ కామేచ ఈశా నాతి చరితవ్య అంటే ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైన కామం. దేనికి తిరుగుతాయి? మోక్షం చెప్పలా. నీతో నేను కలిసి మోక్షం పొందుతానులా. నీ మోక్షం నీదే, నా మోక్షం నాదే. ఆ మూడే చెప్పారు. కాబట్టి తల్లి మనసులో భావనలు తన కంటికి కనపడక అంతటా వ్యాప్తి చెందిన ఆ పరమేశ్వరుడి అవతారం స్వీకరించే స్థితికి దింపేస్తాయి. దితి కథలో ఇప్పుడు ఈ దితి భావనలు శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణకు అనేకమైన అవతారాలు తీసుకొచ్చేటట్టుగా చేసేది. దితిలో ఏ మార్పు రాదు. కాబట్టి తేడా ఎక్కడుంది చెప్పండి? క్షేత్రంలో తేడా ఉంది, బీజంలో తేడా లేదు. అదే కశ్యపుడు. అవునా? హిరణ్యాక్ష హిరణ్యకశిపులు చంపేశాడా? మార్పు వచ్చిందా? మళ్ళా బిడ్డలు కావాలి. కశ్యప ప్రజాపతిని కోరింది దితి. భార్య అడిగినప్పుడు భర్త భార్య కోరిక తీర్చడం ఒక నియమం. ఆ నియమమే మహారాజు అక్కడ స్వర్గానికి పోయి దిలీపుడు ఆయన స్వర్గానికి వెళ్ళొస్తుంటే తన భార్య ఆ కామాతురాలై భర్త సమాగమాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు దారిలో ఉన్న ఆకాశగంగలో ఆ యొక్క ఐరావతం గీకరిస్తున్నప్పుడు అక్కడ కల్పవృక్షం చెట్టు కింద కామధేను కట్టేసి ఉంటే దాన్ని చూడకుండా, చూసి కూడా దానికి నమస్కారం చేయకుండా ఆయన వచ్చేశాడు. ఆయన ధర్మం తప్పాడంటాం లేదు, ఆయన వినపడినా దాని అరుపు ఆకాశగంగ ఘోషలో. కానీ అదేమంది పూజ్యులైన వాళ్ళని పూజించకుండా తిరస్కరిస్తే జరగబోయే శుభాలకి అది ఆటంకం. కాబట్టి నా సంతానాన్ని నువ్వు ఆరాధించకుండా నీకు బిడ్డలు పుట్టరు అని చెబితే వశిష్ఠుల వారి దగ్గర ఆ కామధేను సంతానం ఉంటే ఆ సంతానాన్ని నందిని ఆ దేవుని 40 రోజులు గోసేవ చేస్తే మహానుభావుడు పుట్టి. ఏమండి మనకు రామాయణంలో కథ ఉన్నది కదా. అంటే ఇప్పుడేముంది? నేను సంతానం కావాలని కోరుకుంటున్నా, నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలి. కాబట్టి టార్గెట్ అదే. అయితే కశ్యప ప్రజాపతితో నవ్వు నవ్వి కోసం ఇచ్చిదానా, ఇంద్రుడిని చంపే కొడుకు పుట్టాలో ఇంద్రుడి చేతిలో చచ్చేపోయేవాడు కొడుకు పుట్టాలో ఈశ్వరుడికి తెలుసు. కానీ నీ కోరిక అదే అయితే అది తీర్చగలిగిన వాడు నేను కాదు. ఈశ్వరుడిని సేవించు, ఆయన దయతో నీకు తగిన పిల్లలు పుడతారు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఒక గొప్ప తపస్సు చేయి. తపస్సు చేస్తున్నప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టు, నీ యందు ధర్మంలో మాత్రం లోపం కాకూడదు. నీకు బిడ్డ పుట్టే వరకు, అందుకనే గర్భిణీ స్త్రీలు ఎలా పడితే అలా ఉండకూడదండి. నువ్వు ధర్మము యందు లోపం లేకుండా ఉండగలిగితే అప్పుడు నీకు ఇంద్రుడిని చంపగలిగిన కుమారుడు పుడతాడు. అటువంటి సంస్కారం ప్రకటించి నువ్వు తపస్సు చెయ్యి అని చెప్పి ఆవిడ మొదలుపెట్టింది. కశ్యప ప్రజాపతి తేజస్సు ఆవిడలో ప్రవేశించింది, గర్భిణి అయ్యింది, లోపల గర్భం తిరుగుతోంది. ఇంద్రుడికి తెలిసింది అదొక పదవి. ఆ పోస్టులో ఉన్న ముఖ్యమంత్రి వదిలేసి నువ్వు రావయ్యా నీకు ఇస్తానంటాడా? వాడి పదవిని వాడు కాపాడుకోవాలి కదా. ఆవిడ కూడా కొడుకే అవుతాడు, సవతే కదా. ఇప్పుడు ఇంద్రుడే ఈవిడ దగ్గరకు వచ్చాడు. అమ్మా నేను నీకు సేవ చేస్తాను. ఇక్కడ ఆవిడ ధర్మం పాటించింది, సరే చేయడానికి అంగీకరించింది. ఒకరోజు మెట్ట మధ్యాహ్నం వేళ తలంతా విరపోసుకుని ఏమండి ఒక కునుకు నిద్ర వచ్చింది. ఆవిడ విరపోసుకుని కూర్చుంది. ఆ నిద్రలో ఈ జుట్టంతా మోకాళ్ళ మీదకి ఆ తల వాల్చేసింది. మోకాళ్ళ మీద
50 నుంచి 100 మంది జుట్టు విరబోసుకున్న వాళ్ళే దర్శనమిస్తూ ఉంటారు. వాడు పురాణానికి ఏం రాగలుగుతాడు వాడు? ఏమండి, మనం ఏమంటారు లేదు. చుట్టూ అలా పాదాల మీద పడగానే ఇంద్రుడు కనిపెట్టుకుని ఉన్నాడు ఎప్పటి నుంచో. ఎక్కడన్నా ఇక్కడ చిన్న మిస్టేక్ చేయకుండా పోతుందా, నాకు దొరకకుండా ఉంటుందా అని చప్పున ఆవిడ గర్భంలోకి ప్రవేశించాడు. వజ్రాయుధం వాడి ఆయుధం లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కలుగా అయితే ఇంకా ఎక్కడ అది బతికి పట్టుకుందో అని ఒక్కొక్క ముక్కని మనం 7 సార్లు నరికాడు. వాడు ఆ పిండాన్ని నరుకుతున్నప్పుడు ఆ పిండము మారుదా ఆయన చంపుతున్నాడు. ఏడవద్దు చూసారా, ఇల్లు దోలపాన్ని ఏడవకండి అంటూ నరికేశాడు. అప్పుడు కానీ ఆవిడికి మెళుకు రాదు. తితికి అది ఏడ్చింది, అయ్యో నిన్ను చంపే పిల్లలు కావాలనుకున్నాను కానీ వాళ్ళు నీ చేతిలో చచ్చిపోయారు, నీ చేతిలో నరకబడ్డారు, కానీ నువ్వు వాళ్ళకి కనీసం పదవులు ఇవ్వయ్యా అని అడిగింది. అప్పుడు మారుదహ అని కడుపులో ఇంద్రుడి చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు మరుత్తులయ్యారు. అండి వాళ్ళు అన్ని లోకాల్లోనూ వాళ్ళకి స్థానాలు ఇచ్చారు. అయితే అనేక పదవులు పొంది వాళ్ళు స్వర్గంలో పదవులు కూడా అర్చించారు. ఇప్పుడు మళ్ళా కథ మొదలకే వచ్చింది. ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. తర్వాత మళ్ళా ఆవిడ భర్త అయిన కశ్యప ప్రజాపతిని మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ కోరింది, నాకు దేవతలందరినీ గెలవగలిగిన కుమారుడు కావాలి అని. అప్పుడు ఆయన అన్నాడు, నీకు దేవతలందరినీ గెలవగలిగిన కుమారుడు కావాలని అడుగుతున్నావు, అటువంటి కొడుకు కావాలంటే 10,000 సంవత్సరాలు నియమంతో చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేయి. అలా చేస్తావా? అలా తపస్సు చేస్తే నీవు కోరుకునే కొడుకు పుడతాడు అని చెప్పాడు. ఏమండి, ఆవిడ ఎప్పుడు కోరినా 2 చూస్తోంది. ఏమిటి? ఎవరినో దృష్టిలో పెట్టుకుని ఏమండి ఏం చేస్తుంది? నువ్వు కోరుకునే కొడుకు నాకు అట్లాంటి వాడు కావాలి అని, వాళ్ళని మట్టు పెట్టేవాడు కావాలి అని ఒక దుష్ట భావన మనసులో పెట్టుకుని దేహ బలం కావాలని వాడు కోరుకోడు. ఆధ్యాత్మిక బలం ఆవిడ అడగలేదు. కశ్యప ప్రజాపతి భార్య అయినా కశ్యపుడి తేజం అయినా క్షేత్రము యొక్క ఇబ్బంది వల్ల లోకకంటకమై కూర్చుంది. ఇంటిలో పుట్టే పిల్లలందరూ ఇలా ఎందుకు పుడుతున్నారంటే ఆమెలో ఉన్న లోపం. ఇక్కడ ఎంత ప్రమాదం చూడండి, ఒకే స్త్రీ మార్పు రావట్లా. ఇప్పుడు ఆవిడ మళ్ళా ఇటువంటి తపస్సే బ్రహ్మాండంగా మొదలెట్టింది. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు పుత్రాన్ని పొందింది, గర్భం ధరించింది, ఓ పిల్లవాడిని కంది. ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు. అంటే వజ్రాంగుడు అంటే వజ్రాల లాంటి అంగములు గలవాడు అంటే అంత స్ట్రాంగ్ శరీర సౌష్ఠవం. వాడికి ఎంత దెబ్బ కొట్టినా వాడికి ఏం తగలేదు. వాడికి దేహంలో బలం ఉంది, బుద్ధి యొక్క సంస్కారం మాత్రం లేదు. అయితే ఈ బయలుదేరి దేవలోకానికి వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుడిని గెలిచి ఆయన పదవీచితుడిని చేసి దేవలోకానంతా ఆక్రమించుకుని అక్కడ ఉన్న వాళ్ళని అడవులకు తరివేశాడు. సర్గాధిపత్యాన్ని పొందాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఆ హవిస్సులన్నీ వీడే తీసుకుంటున్నాడు. అందరూ నన్నే పూజ చేయాలని ఆజ్ఞాపించాడు. ఇక ఈ వజ్రాముడు అండి ఇంద్ర వరుణ యమ కుబేర ఇలా అష్టదిక్పాలకు అందరినీ కట్టేసి కారాగారంలో పడేశాడు. ఇప్పుడు వీళ్ళ పదవులు ఎవరి పాల్గొంటు? అసలు వీళ్ళకి పదవులు ఇచ్చిన వాడెవడు? బ్రహ్మగారిగా. ఎవరు ఆ పదవులు ఇచ్చాడో ఆయన నిలబెట్టారు. అందుకని చతుర్ముఖ బ్రహ్మే రావాల్సి వచ్చింది. ఎటువంటి పరిస్థితి చూడండి, త్రిమూర్తులను కూడా సంకట పరిస్థితిలోకి ఈ దితి సంతానం నెట్టేసింది. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఒక్కడే రాలా, కశ్యప ప్రజాపతిని తీసుకొచ్చాడు. వాడు వస్తే వజ్రాంగుడు లేచాడు, నమస్కారం చేశాడు, మంచి ఆసనంలో కూర్చోబెట్టాడు, అర్ఘ్యపాత్యాలు ఇచ్చాడు. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నాడు, నాయన నువ్వు చేసిన అతిథి మర్యాదకు చాలా సంతోషించాను. దిక్పాలకులందరినీ నేను ఇచ్చాను వాళ్ళకి పదవులు. వాళ్ళందరినీ పట్టుకొచ్చి నువ్వు కారాగారంలో పట్టించావు. ఇంద్రుణ్ణి ఇంకా వీళ్ళందరికీ నువ్వు విజేతమే, అందులో సందేహం లేదు.
చిన్నప్పటి నుంచి ఏ మాటలు చెప్పిందో అది బాగా ఎక్కాయి. అప్పుడు బ్రహ్మతో ఆయన అన్నాడు, అయ్యా ఇంద్రుడిని కారాగారంలో పెడితే మీరెందుకు పరిగెత్తుకొచ్చారు? నువ్వు మహానుభావుడిని, నేను నీ గురించి తపస్సు చేసి నీ దర్శనం చేయాలి. అటువంటి వాడిని నువ్వు నా రాజధానికి రావటం చాలా మహాదోషం. నేను నిన్ను ఎంతో బాధ పెట్టాను, నువ్వు వచ్చి నన్ను అడగటం ఏమిటి? ఎందుకు మీకు ఇంద్రుడి మీద అంత దయ? నేను మంచివాడని మీరు అనుకుంటున్నారా? వీడు మంచివాడు కాదు. చూడండి, వీడిని చంపే పిల్లాడిని మా అమ్మ తన కడుపులో తెలుసుకుంటుంటే వీడు లోపలికి వెళ్ళి ఆ పిల్లాడిని చంపేశాడు. ఇది మనకు తెలుసు. ఇక్కడ మా అమ్మ ఎంత బాధపడిందో మీకేమన్నా తెలుసా? నిజానికి సంపల ముక్కలు చేశాడు, వాళ్ళు ప్రాణం పొందారు. ఈ విషయం తల్లి పుట్టిన ఈ వజ్రాజుడికి చెప్పలా కొడుక్కి. ఒరే ఇంతకుముందు వాడు ఇట్లా చేశాడు, చంపేశాడని చెప్పింది కాదు. అయితే మరి మా అమ్మ బాధ తీర్చడానికే నేను వీళ్ళందరినీ తెచ్చి కారాగారంలో పట్టించా అని అదితి అలా అని చెప్పింది. అలా వజ్రాజుడు చెప్పాడు. మనము అదితిని గమనిస్తే ఆమె ఈశ్వరుడినే బిడ్డగా మార్చుకుంది. తాను కన్న బిడ్డ వల్ల ఈశ్వరుడే దగ్గర పెట్టుకుని కష్టాలు పడే స్థితికి దిగి తెచ్చుకుంది. చూసారా? ఈ కోణాన్ని మనం పరిశీలన చేయకుండా పురాణం చదివితే అది ఎవరి బాధ్యతను స్పష్టంగా చెప్పరు. మనం ఏ ప్రవర్తనను నేర్చుకోవాలో, ఏ కర్తవ్య నిష్ట మనకు కావాలో పురాణం తెలియాలి. ఇవాళ పిల్లలకు మనం నేర్పేస్తున్నాం. పిల్లల్ని పోటీ పరీక్షలకు తయారు చేసేస్తున్నాం, డిగ్రీలు ఇచ్చేస్తున్నారు. పిల్లల్ని తీసుకెళ్ళి పాపభూయిష్టమైన ప్రవర్తనతో వాళ్ళను పెంచి పెద్ద చేస్తున్నాం. వాడు రోడ్డు మీదకి వెళ్తే వాడి కళ్ళు దేనికి పడుతున్నాయో అర్థం కావట్లా. పాపభూయిష్టమైన నడవడి వైపు తీసుకువెళ్ళేవి ఎన్ని వారి పోస్టర్లు కనపడతాయమ్మా. ఇప్పుడు ఇంకా చిక్కుమాలి అదో సెల్ వచ్చిన తర్వాత తగ్గి చచ్చినాయి. అంటే గోడలకు కూడా చూడక్కర్లేదు, చేతిలో చూసుకుంటే చాలు, అంత జెండాగానికి దిగుతారు. ఎన్ని ఛానళ్ళు, ఎన్ని దుర్మార్గపు ప్రసారాలు మనకు చేస్తున్నాయి. మీరు ఏ షాపుకు వెళ్ళినా మన మనస్సును పాడు చేసే పుస్తకాలే దిక్కుమాలినవన్నీ. ఇలా ఎంత వ్యగ్రత! ఇదంతా కూడా మనం పిల్లవాడిని రక్షించడానికి మర్యాదతో కూడిన నడవడి తల్లిదండ్రులకే లేకపోతే మనల్ని ఉద్ధరించే కొడుకుగా వాడు తయారు కావాలని మనం ఎంత అత్యాశ పేరాశకు పోతున్నాం. వాడు వృద్ధిలోకి కాదు. వీరికేమో వాడికి మురికి నీళ్లు పట్టించి వాడు ఆరోగ్యంగా ఉండాలని కోరితే ఉండడు కదా. కాబట్టి వాడికి మనం పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చి వాడు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈరోజు సమాజంలో చాలామందికి బాధ్యత లేదు, అసలు ప్రభుత్వాలకు అసలే లేదు. సమాజంలో పెద్దలున్నారు, వాళ్ళు కూడా అన్యాయం అయితే వాళ్ళు ఏమి ఎదిరించట్లా. దేశంలో ఎంతమంది విద్యావంతులు ఉన్నారండి, ఎందరు మేధావులు ఉన్నారు. వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళు అద్భుతమైన చక్కటి పరిపాలన చేయగలరు, సలహాలు చెప్పగలరు వాళ్ళు. అయితే వాళ్ళెవరూ సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకు అంటే మనం ఎన్నుకునేటప్పుడు ఏదో ఓట్ బ్యాంక్ ద్వారా వాడిచ్చే చిన్న చిన్న తాయిలాలకు లొంగిపోయి సరైన వాళ్ళని మనం ఎన్నుకోలేకపోతున్నాం. ఏమండి? దానివల్ల ఏమవుతుంది? ఏ సేవా సంస్థల వాడు వచ్చినా, ఏ బాధ్యతలు తెలిసిన వాడు చెప్పినా వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. సమాజంలో ఉన్న పెద్దలు ఇటువంటి విషయాలు ధైర్యంగా చెప్పగలగాలండి. ఎందుకంటారంటే పురాణాల ప్రయోజనం అనేది మనం బాధ్యతలను గుర్తు చేయటం. పురాణం అంటే ఎప్పటిదో, అది పనికి మారింది అని మనం అనుకోకూడదు. అది ఎప్పటికీ పురాపి నవం, ప్రాచీనమైనదైనప్పటికీ నిత్య నూతనంగా నీ బాధ్యతలను నీకు గుర్తు చేస్తుంది. లోక సంక్షేమం ఎక్కడ ఉంటుందో అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ వజ్రాముడు చతుర్ముఖ ప్రేమతో మాట్లాడుతూ, మహానుభావ, ఇంద్రుడికి రాజ్యం ఇవ్వని కదా మీరు వచ్చారు,
మీ అంత వారిని నేను చిన్నపుచ్చటం లేదు, ఇచ్చేస్తాను తప్పకుండా. మా అమ్మ చిత్తశాంతికి నేను ఇంద్రుడిని తెచ్చి కారాగారంలో పెడితే తనకు మనశ్శాంతిని చెప్పినందువల్ల నేను ఇంద్రుడిని తెచ్చి కారాగారంలో పెట్టాను తప్ప నాకు రాజ్యం మీద కోరిక లేదు. నాకు ఏదో ఆశ, ధనాలు, అధికారం పొందాలని లేదు. ఇంకొక సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే, అడగడానికి మీరు మా తండ్రి గారితో కలిసి ఇక్కడికి వచ్చి నన్ను యాచించారు. ఇది నాకు చాలా సిగ్గనిపించింది. మేము తప్పు చేస్తే దిద్దవలసిన వాడు మీరు, ఇద్దరు కాకుండా శాసించకుండా యాచిస్తున్నారు. మీ చేత యాచించబడ్డాను అన్న అపకీర్తి. ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. వజ్రాంగుడి ఎందుకు ఉన్న నడవడి కశ్యప ప్రజాపతి తేజస్సు చేత ఇక్కడ కొంతవరకు ప్రకాశించింది. మరి ఈ ఉపాధిలో కశ్యప ప్రజాపతి లక్షణాలు కొన్ని కనబడ్డాయి కదా. కానీ ఆ పిల్లవాడు మంచి సంస్కారంతో పోతుంటే తల్లి వాడికి నూరు పోస్తుంది. చూడండి, కుమాత నభవతి వచిదపి పుత్రో జాయేత వచిదపి కుమాత నభవతి అంటాం. కొడుకు దుర్మార్గుడై ఉండొచ్చామో కానీ తల్లి ఎప్పుడు దుర్మార్గురాలుగా ఉండదండి. కానీ చూడండి, ఇక్కడ తల్లి నొక్కేసి రాక్షస భావాలే ప్రేరేపించుకోరు. వజ్రాంగులు చూడండి, మహానుభావ, అనుకోకుండా నువ్వు ఈ వేళ నా కోసం ఇలా వచ్చావు. నేను ఒక్కటి నిన్ను ప్రార్థన చేస్తున్నా. నాకు భార్య కావాలని నేను కోరుకోవటంలా. నాకు ధనము, ధాన్యం, హారాలు, రత్నభూషణాలు, వాహనాలు, రాజ్యం ఏదొస్తుంది. కానీ నువ్వు చతుర్ముఖ బ్రహ్మవి, 4 ముఖాలతో 4 వేదాలు చెబుతావు కాబట్టి అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో అది తెలుసుకోవాలి. అది నాకు ఒకసారి మీరు దయచేసి బోధ చేయండి అన్నాడు. వీడు మంచి వర్గంలోనే ఉన్నాడు. అప్పుడు అసలు ఇలా అడిగేవాడు ఒకడు ఉంటాడని రాక్షసుల్లో బ్రహ్మగారు అనుకోవాలి. ఆహా, బ్రహ్మాండమైన కోరిక అడిగేవారు దితి కడుపున ఇన్నాళ్ళకి ఇలా అడిగేవాడు ఒకడు పుట్టాడని ఆయన పొంగిపోయాడు. అయితే బ్రహ్మన్నాడు, నాయన నువ్వు ఎల్లప్పుడూ సత్వగుణాన్ని పొందుకు కానీ ఈశ్వరుడిని నమ్మి ఉంది, నీకే ఇబ్బంది ఉండదు. అప్పుడు నువ్వు సంసారంలో ఉన్నా కష్టం ఉండదు. నీవు భగవంతుడి మీద మనసు పెట్టేసుకో. నీకు భార్య ఉన్నా పిల్లలున్నా నీకేమి బాధ ఉండదు. నువ్వెప్పుడు చిత్తశాంతితో ఉంటావు. కాబట్టి నేనే నీకు ఒక భార్యను ఇస్తున్నాను అన్నాడు. చూడండి, బ్రహ్మగారే ఒక ఆమెను సృష్టించాడు. ఆమె పేరు స్వరాంగి, వీడి పేరు వజ్రాంగుడు, ఆమె పేరు వరాంగి. ఈమెను తీసుకో అని దగ్గరుండి ఆయనే పౌరోహిత్యం చేసి చతుర్ముఖ బ్రహ్మగారే వజ్రాంగుడికి వరాంగి నుంచి పెళ్లి చేసేసాడు. సరే, వరాంగి సాక్షాత్తు బ్రహ్మగారి చేత సృష్టించబడ్డ పిల్ల. వజ్రాంగుడు మంచి స్థితిలో ఉన్నాడు, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. బ్రహ్మ చేత సృష్టించబడిన పిల్ల భారీగా వచ్చింది కాబట్టి వాళ్ళ కడుపున నిజంగా ఇప్పుడు ఎవరు పుట్టాలి చెప్పండి? మరొక మార్కండేయుడో, మరొక శివుడో ఎవరో పుట్టాలి, మరొక సనక సనందనాథులో. కానీ అలా మనం అందరం అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వజ్రాంగుడు అండి తన భార్యతో కలిసి చక్కగా ధర్మాచరణ చేస్తున్నాడు, ఈశ్వరుడి సేవ చేస్తున్నాడు, భగవంతుడిని నమ్మి ప్రవర్తిస్తున్నాడు. చిత్రం ఎక్కడుందంటే ఈ శరీరము చేస్తున్న పూజలకు, ఈ శరీరం ప్రవర్తిస్తున్న ప్రవర్తనకు పక్కన వరానికి భార్య తన శరీరంతో సహకరిస్తుంది. ఇలాంటి భార్యాభర్తలు ఉంటారు, ఇది బాగా గమనించండి. ఆవిడ ఎడ్డమంటే ఈయన తెడ్డాం, ఈయన తెడ్డమంటే ఆయన ఎడ్డాం, అట్లా అనేవాడు. మనస్సులో ఏమనుకుంటుంది? ఏంటినా ఏం వద్దంటాడు, ఏదో భగవంతుడు అంటాడు. ఈయన ఎటువంటి ప్రతాపంతో పుట్టి ఆ ప్రతాపంతో మర్చిపోయాడు. 3 లోకాలు ఏడిపించగలిగిన కొడుకు పుడితే నాకు బాగుండు అని భార్య అనుకుంటుంది. భర్త ధోరణి వేరు, భార్య ధోరణి వేరు. ఇవాళ సమాజంలో ఇలాంటి కాపురాలే ఉన్నాయి. కానీ అయితే ఇప్పుడు ఏమైంది? దితి కడుపున దితి లాంటి ఆడపిల్ల పుట్టల కొడుకు పుట్టాడు. కానీ కోడలు అచ్చు దితి లాంటిదే వచ్చి అత్త కోడలకి ఇద్దరికి
సహజంగా అత్త వధు గృహప్రవేశం, అత్త అగ్ని ప్రవేశం అని ఒక సామెత ఉంటుంది. ఇక్కడ అలా కాదు, అత్త కోడళ్ళు బ్రహ్మాండంగా సెట్ అయిపోయారు. ఇక చూడండి, దీని వల్ల ఎంత ఆశ్చర్యం అంటే ఎన్నో అంశాలు భ్రష్టుపట్టాయి. ధర్మ సూక్ష్మం తెలుసుకోవాలి. ఒక భక్త ఉన్నాడు, వాడు మహాభక్తుడు. ఆయన భార్యతోనే కలిసి ఉన్నట్టుంటుంది ఆవిడ భార్య. అంత మాత్రం చేత ఆయన తేజస్సు ఆమె యందు ఉన్నా అటువంటి పుత్రుడే పుట్టాలి ఆమె యందు అని నమ్మకం లేదు బాగా. అలాగే ఆవిడ మహాభక్తురాలు, ఆయన కూడా భక్తుడిలాగా ఆవిడ మాట కాదనే వారిలాగానే ఉంటాడు. కానీ ఆయన లోపల కోరికలు వేరే ఉంటాయి. అంటే పుట్టిన బిడ్డ ఈవిడ కోరుకున్న లాంటి వాడే అవుతాడని కూడా నమ్మకం. ఇది మనస్సు ఎంత చంచలం. వరాన్ని చాలా కాలం అక్కడతో కలిసి పూజలు చేస్తోంది, కలిసి ధర్మాల్లో నడుస్తోంది, పొంగిపోతున్నాడు. ఓ రోజు భార్యను పిలిచి, అమ్మా నీకేం కావాలనుకుంటున్నావు అని అడిగాడు. బెంగ పెట్టుకోకుండా అడగమంచి. అప్పుడు అంది, ముల్లోకాలు గెలవగలిగిన వాడు, పాకశాసనుడి కళ్ళ వెంట నీళ్లు కల్పించగలిగిన వాడు నా కడుపును కొడుకుగా పుట్టాడట్టు నన్ను అనుగ్రహించు. చూడండి, భార్య కోరికను భర్త తీర్చడం ధర్మం. దానివల్ల ఇది విన్నాడు. పాకశాసనుడు అంటే ఎవరండి? అమరకోశంలో వస్తుంది. పాకుడు అని ఉత్తరాసుడి తమ్ముడు వాడు. ఆ రాక్షసుని సంహరించాడు కాబట్టి ఇంద్రుడికి పాకశాసనుడు అనే పేరు వచ్చింది. ఇది వినంగానే ఇప్పటిదాకా ఏ ఇంద్రుణ్ణి బ్రహ్మగారు చడితే వదిలిపెట్టేశాడో, ఏడ్చి తత్వం చెప్పబోయా అని అడిగాడో, అలాంటి ఇంద్రుడిని తెచ్చి మళ్ళీ కారాగారంలో పెట్టే కొడుకుని నాకు కావాలి అని అడుగుతోంది ఏమిటిరా. ఇప్పుడు మనశ్శాంతంగా కోల్పోయాడు. నా భార్య ఆలోచన ఇలా ఉండేవిటిరా. అయితే కశ్యప ప్రజాపతి ఇలా నాన్నగారు ఆయనలో ఏ మార్పు రాలా, ఏ విధమైన అశాంతి పొందలా. ఎందుచేత కశ్యప ప్రజాపతి ర్యాంక్ వేరు, ఆయన స్థాయి వేరు. ఇంకా ఆ స్థాయికి వజ్రాంగుడు చేరుకోవాలి. కాబట్టి వజ్రాంగుడు దీని గురించి చాలాసేపు తలపట్టు కూర్చున్నాడు. నేను అనవసరంగా వెళ్ళి నీకేం కావాలో అని ఎందుకు అడగాలి అండి అడిగా ఉన్నవాడిని ఊరుకోకుండా. ఆవిడ ఇంద్రుడిని ఏడిపించగలిగిన కొడుకు కావాలంటోంది. అలాంటి వాడు ఇంద్రుడి మీదకి యుద్ధానికి పోతాడు. వాళ్ళ వెనకాల దేవతలు వస్తారు, వాళ్ళందరితో యుద్ధాలు జరుగుతాయి. ఋషులు వస్తారు, వాళ్ళందరినీ ఏడిపిస్తారు. వాళ్ళ ఉసురు, ఆ ఋషులు ఏడిస్తే ధర్మం తప్పిపోతుంది కదా. ధర్మం తప్పిపోతే వర్షాలు పడవు, లోకాలు ఏడుస్తాయి, లోకమంతా కరువు కాటకాలతో ఉంటుంది. ఇన్ని పాపాలకు కారణమైన కొడుకు కావాలి అని అంటుంది. అంటే ఇక్కడ ఆ వరానికి పైకి బలం ఒక్కటే చూస్తోంది, కానీ పరిణామాలు ఆలోచించగలదు. నా కర్మ కాకపోతే ఈ కోరిక ఏమిటండి అంటున్నాడు. దీని ఫలితంగా చాలా దుఃఖపడ్డాడు. అసలు ఇంత అనుభవించే కంటే ముందరే నా బాధ ఇలా ఉండేది. ఈవిడిని అప్పగించింది బ్రహ్మగారే సృష్టించి ఆయనే పిలిచి అన్నీ చెప్పేద్దాం, మనకెందుకు వచ్చింది బాధరా అని పిలిచాడు బ్రహ్మగారు. ఆయన దిగ్మాల బాధ్యను ఇలాంటి కోరికలు కోరేవాళ్ళని పెట్టేయ బాబు అని ఆయన మీద పెట్టేస్తే నాకు గొడవ ఉండదు అనుకున్నాడు. సరే, ఆయన మళ్ళా రాడు కదా, తపస్సు చేశాడు. బ్రహ్మగారు వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి వేదోక్తంగా పొగుడుతూ, స్వామి నేను ఎందుకు తపస్సు చేశానో మీకు తెలుసు. మీరు నాకు ఇచ్చిన భార్య వరాంగితో కలిసి నేను ధర్మాచరణ చేస్తుంటే ఆమెమో నన్ను ఇటువంటి కోరిక కోరుతోంది. త్రిలోకాలను బాధ పెట్టే కొడుకుని, ఇంద్రుడిని ఏడిపించే కొడుకు కావాలని చెబుతోంది. కాబట్టి అటువంటి కొడుకు నాకు ఇప్పించండి, ఇంటిలోని కోరింత కాదు కదా అని అడిగాడు. అనగానే వజ్రాంగుడు తన ప్రమేయం లేకుండా తాను తప్పుకున్నాడు, చిత్తశాంతితో నిలబడిపోయాడు. అలాంటి కొడుకే పుట్టాడు వరాంగి. వాడు పుట్టగానే ఒక పెద్ద అల్లరి, భూమి అంతా పర్వతాలు, వనాలు, భూకంపాలు, తుఫాన్లు, అన్ని అగ్నిహోత్రాలు, మంటలు, సముద్రం ఉప్పెన, సుడిగాలు, ఇలా
విపరీత దుశ్శకునాలన్నీ వచ్చాయి. కాబట్టి నిన్న మనం శ్రీశైలంలో త్రిఫల వృక్షం అని కొన్ని వందల సంవత్సరాల క్రితం చెట్లు అనుకున్నాం. అటువంటి చెట్లు తుఫానులు లాంటి చోట్ల వచ్చి ఒరిగిపోతాయి. ఒరిగిపోయినప్పుడు ఒక దేవతా వృక్షం వెళ్ళిపోయినట్లే. మన వాళ్ళు తెలియకుండా దేవతా వృక్షాలు నరికేస్తూ ఉంటారు. చాలా తప్పది. కొన్ని వందల సంవత్సరాలు బతికిన చెట్లని మనం నరికితే దానికి ప్రాయశ్చిత్తం, ఉపశాంతి చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇవాళ రోడ్ వైండింగ్ ఈ పేరుతో గవర్నమెంట్ పెద్ద పెద్ద వటవృక్షాలు కొట్టేయడం, పిచ్చి పిచ్చి పిల్ల మొక్కలు పెట్టడం. ఒక పక్క వన సంరక్షణం, ఒక పక్క వన భక్షణం. ఇందులో ఏది పరమార్థం మనకు తెలియటం. బాగా ఆలోచిస్తుంది. వాడు పుట్టుకతో పరాంగి కోరిక వల్ల దేవతాంశములన్నీ భ్రష్టమైపోయాయి. నిష్కారణంగా కుక్కలు తలలు పైకెత్తి మరొకటి మొదలుపెట్టాయి. ఎక్కడ చూసినా గుడ్ల గోబలు నక్కలు పూస్తున్నాయి. పశువులన్నీ కారణం లేకుండా భయపడిపోయి కట్టేసిన కట్టుకొయ్యని తాడు తెంపుకుని అటు ఇటు పరిగెడుతున్నాయి. మలమూత్రాలు ఎలా పడితే అలా విసర్జిస్తున్నాయి. ఇప్పుడు ఈ పిల్లవాడికి పేరు పెట్టారు. పిల్లవాడికి వజ్రాంగుడు పేరు పెట్టాల. ఇంటికి పెద్దవాడైన కశ్యప ప్రజాపతిని తీసుకొచ్చాడు. రండి నాన్న, కశ్యప ప్రజాపతిని తీసుకొస్తే ఇంట్లో ఇక్కడ చూడండి వజ్రాంగుడి సంస్కారం బయటకు వచ్చింది. అసలు పుట్టిన పిల్లవాడికి తండ్రి నామకరణం చేస్తాడు ఎవరైనా. కానీ ఇక్కడ నామకరణం చేయడానికి వజ్రాంగుడు తన తండ్రి అయిన కశ్యపుడిని తీసుకొచ్చాడు. ఇప్పటికీ కూడా మన ఋషి ధర్మం సాంప్రదాయంలో ఇదే. ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు శుభలేఖలు వేసేటప్పుడు తండ్రి ఉంటే తండ్రి పేరునే వేస్తారు. ఒకవేళ తండ్రి గారు శరీరం విడిచిపెట్టేస్తే అన్నదమ్ముల్లో పెద్ద ఎవరుంటారో ఆయన పేరున్న వేస్తారు. అన్న ఉండంగా శుభలేఖలో తనకు తాను తన పేరు వేసుకోకూడదు. అదేం లేదు, ఎవరిది వాడితే అలా ఉంది. అలా వేసుకుంటే మన గౌరవం పెరుగుతుందండి, గౌరవం తెలుస్తుంది. మన సంస్కారం చెప్పడానికి పెద్దవాళ్ళ పేర్లు వేస్తాం. అయితే వజ్రాంగుడి సంస్కారం తండ్రిని పిలిపించి పేరు పెట్టుకున్నాడు. ఆయన పిల్లవాడిని చూశాడు. ఒరే వీడికి తారకుడు అనే పేరు పెడదామన్నాడు. తరింపజేసేవాడు అనుకున్నాడు. లోకం మాత్రం ఈ పిల్లవాడిని తారకాసురుడు అని పిలిచారు. ఇప్పుడు వాడి చేష్టలు కూడా అలాగే ఉన్నాయి. వాడు పెరిగాడు, పెద్దవాడు అయ్యాడు. వాడిని చూసి తిత్తి ఆ కోడలు తరానికి పొంగిపోతున్నారు. వాళ్ళ ఇంట్లో ఇందాక చక్కటత్తా కూడా లేదు. కానీ వాళ్ళకు ఒక చిన్న అపనమ్మకం ఉంది వాళ్ళిద్దరికి. ఏమిటి? వజ్రాంగుడేమో తారకుడు అయిపోయాడు. వీళ్ళ కోరిక పూర్తిగా నెరవేరడం కోసం రే నీ నాన్న నమ్మద్దు, స్వయంగా నువ్వే మన బ్రహ్మగారి కోసం తపస్సు చేయి, నువ్వు వరాలు ప్రత్యేకంగా పొందమన్నా. ఈ వరానికి భర్త మీద, ఆ దితికేమో ఈ వజ్రాంగుడి మీద, పేరు పెట్టిన భర్త కశ్యపుడి మీద నమ్మకమే లేదు. చూడండి, నువ్వు వెళ్ళి స్వయంగా బ్రహ్మగారి గురించి తపస్సు చేయి అంటే ఇక్కడ బాగా అత్తాకోడళ్ళు వంశానికి కలిసి ఉంటే ఎంత గొప్ప పేరు తెస్తారో, వ్యతిరేకంగా ఉంటే ఎలా వస్తాయో అడుగు తీసి అడుగు వేయటంలో, మాట మాట్లాడటంలో కుటుంబాల సంస్కారాలు బయటకు వస్తాయి. అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అండి లొడ మాట్లాడకూడదన్న, మెల్లగా అసలు మాట్లాడకుండా ఉంటేనే గౌరవం అన్నారు. ఇక్కడ తారకుడు కూడా తపస్సుకు బయలుదేరాడు, ప్రారంభించాడు. ఒక్క కాలు మీద తపస్సు చేశాడు. కళ్ళు తెరిచి సూర్యుడిని చూశాడు 100 ఏళ్ళు. తర్వాత ఒక కాలి బొటన వేలు మీద నిలబడి సూర్యుడిని చూస్తూ మళ్ళా 100 ఏళ్ళు తపస్సు చేశాడు. అంతకంతకు శరీరాన్ని బాగా కష్టపెడుతున్నాడు. తనకు తెలియకుండా అంతర్ముఖం అయిపోయి ఆ శరీరం మీద పుట్టలు పెట్టిన స్థితిలాగా ఆ తపస్సు అండి. వాడు గాయత్రి 1000 చెయ్యాలి అని ఓ పూసలు తిప్పేసి 1000 ఎప్పుడైపోతాయా అని లెక్క పెడుతూ చెయ్యొద్దు. నువ్వు 10 చేయి, 11 చేయి. సంఖ్య లెక్క పెట్టకుండా ఎంత జపం చేసుకుంటావో ఆ జపం చేసినప్పుడు ఆ మంత్రాధిష్టాన దేవత
నీ మంత్రంలో ఆవాహిస్తే 3 చేసినా చాలు, 10 చేసినా చాలు. ఓ పూసలు 10 సార్లు తిప్పిన వచ్చే ఫలితం దాంట్లో ఏమీ లేదు ఏమండి. కాబట్టి ఇక్కడ చూడండి, వాడు ఇన్ని నెలలు చేద్దాం, అన్ని రోజులు చేద్దాం అంటే బుద్ధిని బయట పెడుతుంది. ఓ చేతితో భూమిని తాకి రెండో చేతితో భూమి మీద పెట్టకుండా రెండో చేతిని 2 కాళ్ళు పైకెత్తి నూరేళ్ళు చేశాడు. అయినా బ్రహ్మగారి ప్రత్యక్షం కాదు, వాడికి కోపం వచ్చింది. పారిజాత వృక్షం ఎక్కాడు. ఆ చెట్టు అంటే కొమ్మలు చాలా పెలుసుగా ఉంటాయి. పారిజాత చెట్టు, ఆ చెట్టు కొమ్మల చిట్ట చివరికి ఎక్కి అక్కడ 2 పాదాల మీద నిలబడి అలా చూస్తూ 100 ఏళ్ళు తపస్సు చేశాడు. అగ్నివంతుల వారు కూర్చొని 100 ఏళ్ళు చేశాట. నీళ్ళ మధ్యలో కూర్చొని 100 ఏళ్ళు చేశాట. గాలే తింటూ 100 ఏళ్ళు చేశాడు. ఇలా వాడి తపస్సు కట్టి పెద్ద ధూమం పుట్టించింది, లోకాలన్నీ కాల్చేస్తోంది. దేవతలందరూ మహాప్రభు అంటూ దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి వాడి తపస్సు లోకాన్ని కాల్చేస్తోంది, అయ్యా వాడికి ఏం కావాలో వెళ్ళి అడగండి అని చెప్పారు. సరే, తారకుడు ఎదురుగా బ్రహ్మగారి ప్రత్యక్షమయ్యాడు. అరే నేను వచ్చాను ఆయన, ఎందుకు ఇంత భీకరమైన తపస్సు చేస్తున్నావు, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. చతుర్ముఖ బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి, చూడండి వాడు ఏం కోరాడు. మీరు బ్రహ్మగారు, మీరు కనుక నా యందు ప్రసన్నులైతే అసలు నేను అడిగిన కోరిక తీరకపోవడం అనేది ఉండదు. ఈ వరాలను నేను పొందొచ్చు అని మీరు అనుకుంటే దేవతలందరినీ 3 లోకాలను గెలవగల శక్తిని నాకు ఇవ్వండి. పురారి అయినటువంటి పరమశివుడు మన్మధుని దహిస్తాడు. ఆయన కామారి అంటే కాముని తగలబెట్టాడు. ఆయనకు కోరిక లేదు, ఆయన కోరుతున్నాడు. చూడండి, అటువంటి పరమశివుడికి కామం కలగాలి, కలిగి వీర్యస్కరణం కావాలి. ఆయనకి కామం కలిగి వీర్యస్కరణం అయితే ఆ వీర్యంలో నుండి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చాలు. చూడండి వాడి వరం. ఆ మేరకు నాకు వదిలిపెట్టింది. బ్రహ్మగారు ఆహా ఏం గొప్ప కోరికగా నీ కోరికను ఎవరు ఊహించలేదు అని మనసులో అనుకుని దత్తా సాంబశివుడిని పిలుచుకుంటూ తదాస్తన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. తారకుడు ఊరుకుంటాడా? 3 లోకాలకి వాడే పట్టాభిషిక్తుడయ్యాడు. అందరి పదవులు నామమాత్రంగా అలా వేరే అలా పెట్టేశాడు. వాడు వజ్రాముడు లాంటి వాడు కాదండి. వాడికి లోకాలలో వేరెన్నిక కన్నా ఏ వస్తువులు ఏమున్నాయో అవన్నీ కావాలి. తారకుడికి ఎవరి దగ్గర ఏమున్నాయో వాడికి తెలుసు. ఇప్పుడు వాడు అడగకుండానే చూడండి, వాటిని అక్కడ తెచ్చి పెట్టకపోతే వాళ్ళ తరకాలు తీసేస్తాడు. అందుకని దేవేంద్రుడు ఐరావతం దిగి, నాయన ఈ ఐరావతం నువ్వు తీసుకోమన్నాడు. కుబేరుడు ఈ నవనిధులన్నీ నీవే అన్నాడు. వరుణుడు ఆయన ఉచ్చేశ్వరం లాంటి గుర్రం ఇచ్చేసరికి పెట్టాడు. ఋషులందరూ భయపడిపోయి ఆ కామధేనువులన్నీ ఇచ్చేశారు. అలాగే తారకాసురుడు దానికి వెళ్ళలేదండి. వాడు వెళ్ళకుండానే పట్టాభిషేకం చేసి వాడు వెళ్ళి తెచ్చుకోకుండానే వాళ్ళే అన్నింటినీ తెచ్చి అక్కడ పెట్టేశారు. అంటే వీడు ఎంత శక్తివంతమైన రాక్షసుడో మీరు ఆలోచించండి. అక్కడికి వచ్చిన దేవతలతో తారకుడు చూడండి, ఇప్పటి వరకు మీరు అందరూ మంచి మంచి పదవులు చేశారు కదా, మీ పదవులను మీరు బాగా నిర్వహించడం వల్ల మీకు కొన్ని పదవులు చేయటంలో మంచి తర్ఫీదు ఉంది కనుక మీ అందరికీ నేను ఇప్పుడు ప్రత్యేకమైన డ్యూటీలు వేస్తున్నా, పనులు చెబుతా, మీరు చెయ్యాలి అని చెప్పాడు. వాయుదేవుడిని పిలిచాడు. నీ డ్యూటీ ఏమిటంటే, నేను తెల్లవారే లోపల ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఇంటి ముందు ఏ గడ్డి గాలం చెత్త చెదారం ఉందంటే మొత్తం నువ్వు ఊడ్చేయి. ఎక్కడ ఒక ఆకు కనబడిందా నేను నిన్ను ఊరుకున్నాను. పరిశుభ్రంగా ఉండి ఎగరడానికి వీలేదు. గంట కుప్పల మీద అలా ఇళ్లలో ఉండదు. ఇలా గాలిని వాకిలు ఊడ్చే ప్రోగ్రాం పెట్టించాడండి. తర్వాత వరుణదేవుడిని పిలిచాడు. నీకు నీటికి సంబంధించిన నాలెడ్జ్ బాగా ఉంది కదా, నువ్వు వాడు ఉడవగానే కళ్ళాపు చల్లుతూ ఉంటుంది అండ్ పేడ పిసికి కళ్ళాపు చల్లుతూ ఉండు. అంతేకాదు అసలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎంత నీరు పడాలో చూసుకుని దాన్ని బట్టే నువ్వు వర్షం పడాలి. తాగడానికి నీళ్లు
వాడికి ఒక ఆర్డర్ వేశాడు. అగ్నిహోత్రుని పిలిచాడు, నువ్వు వంటవాడిగా ఆ కిచెన్లో పనిచేయాలన్నా నువ్వు ఎవరిని ఏం చేయక్కర్లేదు, మంచి వంటలు చేయమన్నాడు. యమధర్మరాజు గారు పిలిచారు, అయ్యా మీకు ఇక్కడి నుంచి ఎవరిని చంపే పని లేదు, మీరు శూలం పట్టుకుని నా గుమ్మం ముందర కాపలాగా ఉండండి చాలండి. ఏమండి ఇలా అసలు చూడండి, వాడికి పదవి వస్తే ఒక దుర్మార్గుడికి ఇక్కడెక్కడ ఎలాంటి స్థానాల్లో ఉండవలసిన వాడిని తీసుకొచ్చి ఎలాంటి స్థానాల్లో పెట్టేస్తున్నాడో చూడండి. వాళ్ళ ప్రయోజకత్వాన్ని ఎంత అధమ స్థాయిలో వాడు వాడుకుంటున్నాడు. అలా ఇంత హీనమైన పని అలాంటి వాళ్ళతో చేయొచ్చు. కొంతమంది ఉంటారు, వాడు వస్తాడు బావతో ఒక నెంబర్ వన్ ఆఫీసర్ వాడికి నచ్చడు, వాడిని తీసుకెళ్ళి అన్నమాని నికో పార్కులో పడేస్తారు. వాడు ఉంటే వాడి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి, కానీ వాడు వీడికి నచ్చకపోవడమే కారణం తప్ప వాడు టాలెంట్ కాదు. ఇలాగే వీడు తారకుడు ఇష్టం వచ్చినట్టుగా ఇలా చేస్తూ వస్తున్నాడు. ఇక అశ్విని దేవతలు పిలిచాడు, మీరు టీచర్లుగా మా వాళ్ళకి పాఠాలు చెప్పమన్నాడు. కుబేరుని పిలిచాడు, ఈ ధనాగారంలో డబ్బు బాగా పెరగడానికి ఎలా అవతల వాడిని పీడించాలో జిఎస్టీలు ఎన్ని వేస్తావో తెలియదు, కానీ ఆ డబ్బంతా మన కోశాగారానికే వచ్చేటట్టు ఏర్పాటు చేయాలన్నాడు. తుమ్మురుని పిలిచాడు, నువ్వు 24 గంటలు ఆ భగవంతుని గురించి కీర్తనం చేయటం కాదు, రేపటి నుంచి అలా చేయొద్దు, నేను హాయిగా నా భార్యతో కూర్చున్నప్పుడు పెద్ద కచేరీ చెయ్యి నా ముందర, ఆ కచేరీని నేను సంతోషపడాలి అని. ఆ కచేరీలో నువ్వు విష్ణుమూర్తి కీర్తనలో శివుడి కీర్తనలో చేస్తానంటే కుదరదు, అమ్మవారి మీద చేస్తానంటే కుదరదు, నా మీద కీర్తనలు చేయి. చూసారా, అప్సరసలు పిలిచాడు, మీరందరూ టైం టేబుల్ ప్రకారం రోజు నా ముందు నాట్యం చేస్తూ ఉండాలన్నాడు. సూర్యుడిని పిలిచాడు, ఈరోజు నా డైరీ నువ్వే, నేను బయటికి వెళ్తుంటే ఎండ చాలా తక్కువగా ఉండాలి, నాకు చలేస్తుంటే ఎండ కొంచెం గోరువెచ్చగా ఉండాలి, నాకు చెమట పడితే నువ్వు చల్లబడిపోవాలి, నా ప్రోగ్రాంని బట్టి నేను పొందుతున్న ఆ బాధను బట్టి నువ్వు నాకు సుఖంగా ఉండేటట్టు ఇవాళ నుండి నాకు బాడీ గార్డుగా ఉండమని. చూడండి మీరు దొంగదని. ఇప్పుడు సూర్యుడు లోక సాక్షి కాదు, తారకుడు సాక్షి. అయితే ఆ సూర్యుడిని స్థితికి దించాడు, చంద్రుడిని పిలిచాడు, ఆయన నువ్వు మనకారకుడు కదా, మనస్సు తెలుసుకుని ప్రవర్తించు. నేను మంచి భోగం అనుభవిస్తున్నప్పుడు పౌర్ణమి చంద్రుడిలాగా ఉంటుంది, అమావాస్యతో నాకేం సంబంధమే లేదు. నేను ఏ స్త్రీతో అయినా విహారం చేస్తూ ఆకాశంలో చూసేసరికి నువ్వు పున్నమి చంద్రుడిలా నాకు కనపడాలి, నాకు చికాకుగా ఉన్నప్పుడు నువ్వు అసలు కనే కనపడద్దు. చూడండి, ఈ విధంగా నువ్వు నా ఇష్టం వచ్చినట్లు ఉండాలి అని చెప్పాడు. ఇక భూమాతను పిలిచాడు, అమ్మ పంటలు పండించే బాధ్యత ఇది కదా అని ఆమె చెప్పాడు. ఈ విధంగా ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి పెట్టేశాడు. ఇంద్రుడిని పిలిచాడు, ఇంకా నాయన నీకు అందరికంటే ముఖ్యమైన వర్క్, నా రాజ్యంలో ఎవరికి దాహం వేయకూడదు, ఎవరెవరు ఎక్కడ దాహంతో ఉన్నారో వాళ్ళకి అవసరమైన దాన్ని మేఘాలు ఉంటాయి కదా ఆయన దగ్గర, అవి పట్టుకెళ్ళి వాళ్ళ దాహార్తిని అంటే వాటర్ సప్లై జ్ఞానంగా వాడిని పెట్టేశాడు. ఇలా వీళ్ళందరినీ శాసించి వాడు చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చూస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. మహానుభావ, ఇంతకు ముందు నీ సుదర్శన చక్రం మమ్మల్ని రక్షించింది, ఇప్పుడు కూడా నువ్వు మమ్మల్ని రక్షించాలని ఇలా తారకుడు ఇచ్చాడు. విష్ణువుతో యుద్ధం మొదలుపెట్టాడు. విష్ణువు సుదర్శన చక్రం ప్రయోగించాడు. భక్తుల బాధ తీర్చడానికి తనకు చేతకాలని పరమాత్మ ఎప్పుడు అనడండి. ఎవరన్నా అడిగితే తన ప్రయత్నం తాను చేశాడు. కానీ సుదర్శన చక్రం తారకుడికి వేస్తే అది పూలదండలాగా అయిపోయింది, ఏం చేయలేదు. కారణం వాడికి వరం ఉంది. ఏ వరం? వాడు ఎవరి చేతిలో చావాలి. కాబట్టి ఈ విష్ణువు ఏమీ చేయలేకపోయాడు. ఆయన ఏదో చిన్న మాయ ప్రయోగించుకుని ఆయన దారిలో వచ్చి ఆయన తెచ్చుకుని వెళ్ళిపోయాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఇప్పుడు మాకు పెద్ద ఇబ్బంది వచ్చి పడింది అని అంటే, పరమశివుడికి కొడుకు పుట్టాలి కదా ఆయన అడిగిన ప్రకారం. ఆ పుట్టిన కొడుకు తారకాసును చంపుతాడు. ఇప్పటి వరకు మాకు మనశ్శాంతి లేదు, కాబట్టి ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్టుగా
అనుగ్రహిస్తున్నాను. ఇక్కడ చిత్రమైన సందర్భం మనం సమన్వయం చేసుకోవాలి. కుమార సంభవం బాగా అర్థం అవడానికి ఈ అందరి బ్యాక్గ్రౌండ్ వచ్చింది మనకి. కుమారుడు ఎందుకు కావాలో, శివుడికి కొడుకు ఎందుకు పుట్టాలో దాని చెప్పడానికి ఇప్పుడు లోకమంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుస్తోంది. ఇక్కడ ఒక చిత్రమైన సంఘటన ఏంటంటే మహానుభావులు పరమాచార్య స్వామి గారు కూడా త్రిపుర రహస్యంలో ఆ మహాత్మ కాండలో దీని గురించి చాలా సందర్భం చెప్పారు. ఏమిటి? సనక, సనంత, సనత్ కుమార, సన సుజాత వీళ్ళ నలుగురు బ్రహ్మమానస పుత్రులు. వాళ్ళు ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంతో ఉంటారు, ఎప్పుడూ కౌమారంలోనే ఉంటారు. ఈ విషయం పట్టుకోండి. వాళ్ళు దిగంబరులై ఉంటారు, అంటే వాళ్ళకి దేహభ్రాంతి లేదు, బ్రహ్మజ్ఞానం. వాళ్ళు దేని మీద మమకారం ఉండదు, వాళ్ళకి ఏ కోరిక ఉండదు. అహం బ్రహ్మాస్మి ఈ స్థితిలో ఉంటారు. ఓ రోజున సనత్ కుమారుడు కూర్చుని ఉన్నాడు. ఆయనకి విహితం అవిహితం అనేది లేదు. బ్రహ్మజ్ఞానికి విధి నిషేధాలు ఉంటాయండి. అయితే సనత్ కుమారుడు యాథాలాపంగా పైకి చూశాడు. పార్వతీ పరమేశ్వరుడు కనిపించారు. తిరిగి మరోవైపుకు చూశాడు, మళ్ళా పార్వతీ పరమేశ్వరుడే కనిపించారు. ఇంకో వైపుకు చూశాడు, మళ్ళీ పార్వతీ పరమేశ్వరుడే కనిపిస్తున్నారు. అబ్బో, ఈయన నాకు ఎటు చూసినా పార్వతీ పరమేశ్వరులే వచ్చేసారని గబగబా మనమైతే ఏదో 4 వేల మంత్రాలు చదివేసేసి సాష్టాంగాలు పడిపోయి వాళ్ళని ఆహ్వానం చేసేసేసి చేస్తాం. కానీ సనత్ కుమారుడు అలా చేయలే. ఎందుకంటే ఆయన అంతటా పరమేశ్వరులే కనబడుతున్నాడు కదా, బ్రహ్మమే కనబడుతోంది కదా, అంతటా బ్రహ్మమునే చూస్తున్నాడు కదా. అందుకని ఆయనకు కొత్తదనం ఏమనిపించదు. కాబట్టి ఆయన అలా చూసి ఇలా తల తిప్పేసుకున్నాడు వాళ్ళ వంక చూసి. అయితే పరమశివుడు పార్వతితో, చూసావా పార్వతి ఆయన ఎటువంటి స్థితితో అన్నాడు. తెచ్చిపెట్టుకున్న కోపంతో సనత్ కుమారుడు దగ్గరికి వచ్చి, ఏమయ్యా, మేము పార్వతీ పరమేశ్వరుడు వచ్చి ఇంతసేపు నీ దగ్గర నిలబడ్డా, నువ్వు మమ్మల్ని పలకరించి కూడా పలకించేమిటి? నేను నీకు వరమిద్దామనుకుంటున్నాను, వినండి మాట. ఏం ప్రార్థన చేసి ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు సనత్ కుమారుడు అన్నాడు, నేను మిమ్మల్ని ప్రార్థించడం ఏమిటి? నాకు ఎప్పుడు అంతటా మీరే కనబడుతున్నారు కదా, ఎప్పుడు బ్రహ్మమే కనబడుతోంది కదా, బ్రహ్మము కాకుండా వేరొకటి ఉందా? మీరు నాకు ఏం వరం ఇస్తారు? ఆ వరం ఎందుకు నాకు? నాకు అసలు కోరికలు ఉంటే కదా, నాకు ఏ కోరిక లేదు, కాబట్టి నాకు వరం అక్కర్లేదు. ఈ మాట అనేసరికి పరమేశ్వరుడు ఆయన జ్ఞానం చూసి పొంగిపోయి, అయితే శాపం ఇస్తాను అన్నాడు. చూడండి, అప్పుడు సనత్ కుమారుడు అన్నాడు, ఇస్తే ఇవ్వండి, అది నా శాపం ఎవరు? శరీరం అనుభవిస్తుంది. శాపం ఇస్తే దేహం నేను కాదు కదా, కాబట్టి నేను లోపల ఉన్న ఆత్మను, అయితే శాపమే ఇవ్వండి అన్నాడు. అనగానే శివుడు పొంగిపోయి, ఏ జ్ఞానం కానీ వరం ఇస్తానంటే పుచ్చుకో, శాపం ఇస్తానంటే ఇచ్చుకోమంటున్నావు అన్నాడు. అప్పుడు కొంచెం సేపు ఆగి సనత్ కుమారుడికి విసుగు వచ్చి, మీరు ఎప్పుడు వరం 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 అని నన్ను తప్పు తింటున్నారు, నా చింతలు పోగొడుతున్నారు, నాకేమో వరం కావాలంటే మీకే ఇస్తాయేమన్నా కోరుకోండి వరం. ఓ భక్తుడు భగవంతుడిని అడుగుతున్నాడు, నేనే ఇస్తా ఏమన్నా కోరుకోండి అనేసరికి శంకరుడు చాలా సంతోషపడిపోయి, బా ఇంత గొప్ప మాట ఉన్నావునా, నువ్వు నాకు కుమారుడుగా పుట్టాలి అని చూసారా. ఇదే నేను కోరుకునే వరం అన్నాడు పరమేశ్వరుడు. సనత్ కుమారుడు అన్నాడు, నీకే కుమారుడుగా పుట్టాను. ఒక్క క్షణం కూడా వ్యాపించకుండా నువ్వు నాకు కుమారుడుగా పుట్టాలని ఆయన అన్నాడు, నీకే కుమారుడుగా పుట్టాలని ఈయన. ఇదంతా పాప పక్కనున్నాడు నెల్లగా వినపడింది పార్వతీదేవి. ఆగండి ఏమిటండి ఇది, ఏం మాట్లాడారు, మీరేమడిగారు? ఆయన ఏమన్నాడు, నువ్వు పరమేశ్వరుడికే కొడుకుగా అంటున్నావు, జగజ్జనైన నేను నీకు కొడుకుగా, నాకు కొడుకుగా రావాలంటే
గర్భంలో నేను ఉండి అధోముఖంగా పడుకోవాలి, ఒక స్త్రీ నుండి బయటకు రావాలి. ఆ గర్భస్థ నరకం నాకు వద్దమ్మా, నేను అలా రాను, నేను శివుడి సంబంధంగానే పుడతా అంతే. అంటే అమ్మవారు ఆయనకి వరమిచ్చారని అదేమిటి, లోకంలో ప్రకృతి పురుషులు ఇద్దరు కదండి, అలా ఉండదు కదా. మగవాడికే కొడుకు ఎలా పుడతాడు? పక్కన నేను అమ్మవారిని ఉన్నా నాకు ఆయనకి కలిసి కొడుకుగా పుడతాం. దీనికి కారణం కూడా ఉందండి. నాకు ఆయనకి అంటే ఇద్దరికి కలిపి 3 లక్షణాలు సామాన్యంగా ఉంది. ఒకటి, ఇద్దరి నెత్తి మీద చంద్రరేఖ ఉంటుంది అమ్మవారికి. 3వ కన్ను ఇద్దరికి ఉంటుంది. కానీ ఇక మేము ఆది దంపతులం, మా 2 మనస్సులు 2 లేవు, మా మనస్సులు ఒక్కటే ఉంది. కాబట్టి ఆయన అడిగినప్పుడు నేను నీకు కొడుకుగా పుడతానని నువ్వు చెప్పినప్పుడు నా మనస్సే నా మనస్సు కూడా, కాబట్టి నువ్వు నాకు కూడా కొడుకుగా పుడతానని చెప్పినట్టే. నువ్వు అలా చెప్పినా పుట్టినట్టే ఎట్లా కుదురుతుంది? నువ్వు పుట్టి తీరాల్సిందే అంటారు. అప్పుడు అన్నాడమ్మా, పార్వతీ పరమేశ్వరులకి కొడుకును అవుతానేమో కానీ నీ గర్భవాసన లేకుండా మాత్రం కొడుకును అవుతుంది అని చెప్పి ఆ మాటలు విన్న తర్వాత పార్వతీదేవి గారు సంతోషించారు, అంతర్ధానమయ్యారు. శరత్ కుమారుల వారు ఇదంతా అయిన తర్వాత నిద్రించారు. నిద్రలో ఆయన కళ వచ్చింది. ఆయన బ్రహ్మజ్ఞాని అండి, అసలు ఆయన కళ రాకూడదు, బ్రహ్మజ్ఞానం వచ్చింది. కళలో ఒక కత్తి పట్టుకుని యుద్ధంలో రాక్షస సంహారం చేస్తున్నట్టుగా కలవడం. నాకు కళ రావడం ఏమిటి? ఆశ్చర్యపడి బ్రహ్మగారు ఎత్తుపడాడు, నాన్నగారికి కలిపి ఏమిటా అని చెప్పాడు. నాన్నగారు నాకు ఎప్పుడు కళలు రావు, అలాంటిది రాత్రి కళ వచ్చింది. నేను దేవ సైన్యాలకు అధిపతి అయినట్టు రాక్షస సంహారం చేస్తున్నట్టు కలగన్నా నాకు ఈ కళ ఎందుకు వచ్చింది? కళలు నిజాలవుతాయా? మనకు రామాయణంలో త్రిజటా స్వప్నం పెద్ద ఘట్టం, అందులో చాలా చెప్పారు. అనగానే అప్పుడు బ్రహ్మగారు అన్నాడు, ఎరా నాయన, నువ్వు కిందటి జన్మలో వేదం నేర్చుకునేటప్పుడు ఆ వేదం చదువుతూ ఈ వేదాలను రాక్షసులు సముద్రంలో పట్టేశారు, రాక్షసులు వేదాలను తిరస్కరించారు, ఈ వేదాల్లోనే పరమాత్మ ఉన్నాడు కదా, ఆ పరమాత్మను ఇబ్బంది పెట్టి అవతారాలు ఇచ్చారు కదా అని రాక్షసుల మీద కోపగించుకుంటూ నాకే అవకాశం వస్తే హత్తి పెట్టి వాళ్ళ తలలు తీసేసి ఉండేవాడిని అని అనుకుంటూ ఉండేవాడి కనుక ఆ వాసన బలం ఇంకా నీలో ఉండిపోయింది. ఈవేళ కళ అందుకు వచ్చింది. కాబట్టి ఆ ఒక్క వాసన పోవడానికి నువ్వు దేవసేనానిగా ఒక్కసారి పుట్టాల్సిందే. ఇది తెలిసి ఉన్న మహానుభావుడు కనుక శంకరుడు నిన్న నీ దగ్గర ఆ వరం తీసుకున్నాడు. లేకపోతే ఆయన నిన్ను వరం ఏమిటి? కనుక నువ్వు ఆయనకి కుమారుడివై పుట్టబోతున్నావు, పుట్టి దేవ సైన్యానికి అధ్యక్షత వహిస్తావు అన్నారు. సరే, బాగానే ఉంది నాన్నగారు అన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్ని కొత్త సమస్యలు వచ్చాయండి ఈ నడిచిన కథలో. సనత్ కుమారుడే వాసనాబలం పోవటానికి పరమశివుడికి కుమారుడుగా పుట్టాలి. అలా పుట్టాలంటే పరమేశ్వరుడు సంకల్పం చేస్తే ఆయన శరీరం నుండి కానీ తేజస్సు నుండి కానీ కుమారుడిగా పుట్టచ్చు. కానీ శివవీర్యం స్ఖలనమై ఆ వీర్యం వలన పుట్టిన బిడ్డ ఆ పుట్టిన బిడ్డ చేతిలో తప్ప వీడు మరణించనని అవతల తారకాసురుడికి వరం ఉంది. మరి శివవీర్యం స్ఖలనమైతే దాన్ని పుచ్చుకోవడానికి ఏంది? క్షేత్రం. ఏమండి, క్షేత్రం ఉండాలి కదా. ఆ క్షేత్రం ఎవరు? పార్వతీదేవి అమ్మవారు. ఆవిడ తప్ప వేరేవాడు కాదు కదా. ఆ క్షేత్రంలోనికి వీర్యం ప్రవేశిస్తే సనత్ కుమారుడు గర్భవాసం చేయాలి. చూడండి, అయితే తను గర్భవాసం చేయలేనేమో సనత్ కుమారుడు చెప్పాడు.
ఇప్పుడు వీటన్నింటికి ఎలా సమన్వయం చేయాలి? పైగా దేవతలందరూ కలిసి శివుడిని ఏమని అడుగుతారు? అయ్యా, మీ వల్ల మాకు ఒక కుమారుడు కావాలి, మీకు కుమారుడు పుడితే వాడు వెళ్ళి రాక్షసుని చంపుతాడు అని అంటారు. అంటే దేవతలు ఇంతమంది వచ్చిన ప్రార్థన చేస్తే ఆయన తదాస్తు అంటాడు కదా. అప్పుడు పార్వతీదేవి సంపర్కం లేకుండా కుమారుడు పుట్టడమే సంభవిస్తే దాని అర్థం ఏంటండి? శివవీర్యాన్ని ధరించాలంటే వేరే ఒక క్షేత్రం ఉండి ఉండాలి. ఇది మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే పార్వతీదేవికి అలా కనుక జరిగితే ఆవిడకి ఎంత కోపం వస్తుంది? ఎందుకు? నేను ఆయనకు భార్యను, బిడ్డలు మాత్రం ఆవిడకి పుడతారా అని అనుకుంటుంది కదా. ఇప్పుడు అది ఆవిడకి కోప కారణం అవుతుంది. చూడండి, ఆ శక్తి కనుక ఆగ్రహిస్తే తారకాసుడు కోపం కన్నా, తారకాసుడు తపస్సు కన్నా, వాడి వరాల కన్నా అమ్మవారి కోపం పెద్ద ప్రమాదం ఏమండి. కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఒకదానికొకటి సంబంధం ఉండాలి, విరోధం లేకుండా సమన్వయం కావాలి. సనత్ కుమారుడి మాట నిలబడాలి, కానీ ఆయన పార్వతీదేవి కడుపులో నివాసం చేయకూడదు. అలాగే సనత్ కుమారుడి మాట నిలబడాలి, శివుడి కుమారుడు కావాలి. శివుడు అడిగిన వారు నిజంగా శివుడికి సనత్ కుమారుడు కొడుకు కావాలి, తారకాసురుడికి మరణం రావాలి, శివదేవి స్ఖలనం కావాలి. ఇన్ని కావాలంటే ఆయన ఎందు కామ ప్రచోదనం జరగాలి. ఒక్కతే ఎవరు? పార్వతీదేవి. పార్వతీదేవి నిలబడి ఉండగా ఆమె పుత్రుడుగా కాకుండా వీర్యం మరొక చోట పడిపోయి ఎవరైనా పుచ్చుకుంటే వాళ్ళు శపించబడతారు, లోకానికి పెద్ద ఉపద్రవం వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎవరి ఎందుకు పుట్టాలి? వాడు ఎలా తల్లిగా చెప్పుకుంటారు? జగదంబను కాదని నేను ఈ పిల్లవాడికి తల్లి అని చెప్పగలిగిన సమర్థత దేవతల్లో ఎవరికి ఉంది? ఇగో ఇన్ని రకాల సందేహాలు ఈ జనంలో ఉన్నాయి. ఇప్పుడు వీటిని సమన్వయం చేద్దాం. ఎలా? ఆ పిల్లవాడు ఎలా పుట్టాడు? ఆ పిల్లవాడు పుట్టడానికి తారకాసురుడు అడగటం కాదండి, ఇంకా అనేక సమస్యలు పుట్టుకొచ్చాయి. ఇన్ని సమస్యలకు సమాధానంగా అసలు అటువంటి పిల్లవాడు పుడతాడా పుట్టడా అని లోకమంతా తలలు పుట్టుకున్నారు. సరే, ఈ మెలికలన్నీ దాటి ఆ పిల్లవాడు కింద పడితే తారకాసురుడు చంపుతాడు. కాబట్టి సమస్య ఏమిటి? తారకుడిని చంపడానికి కొడుకు పుట్టడం కాదు. అసలు ముందే ప్రయత్నం ఏం చేయాలంటే శివుడు కామమోహితుడై పార్వతీదేవి వంక చూసే ప్రయత్నంలో బాణంతో కాముడు వేయాలి. చూడండి, ఆదిలోనే అంశపాలు వచ్చింది. అసలు కాముడే లేడు. సతీ మన పార్వతీ కళ్యాణంలో వస్తుంది అక్కడ, అది తగలబెట్టేశాడు కదా. ఇప్పుడు మన ఎట్లా కోరికలు పుట్టించాలి శివుడిలో? అసలు పెళ్ళి అంటూ అయితే కదా అండి కొడుకు. ఇప్పుడు దేవతలకు కుమార సంభవం కావాలి. కుమారుడు ఈ అన్నమాట అందరికీ కాదండి. నా కుమారుడు మనం అంటూ ఉంటాం, కానీ కుమార శబ్దం ఒక్క కుమారస్వామి పట్ల మాత్రమే. కొడుకు వేరు, కుమారుడు వేరు. బాగా పట్టుకోండి, ఆయనకే సార్థకం. ఎందుకంటే కుమార అని పిలిచామంటే అది కుమారస్వామి. ఇప్పుడు కుమార సంభవం జరగాలంటే పరమశివుడి తేజస్సును స్వీకరించడానికి అమ్మవారే ఉండాలి. ఇప్పుడు ఆలోచనలో పొరపాటు వచ్చింది. కామమే లేని పరమేశ్వరుడు ఎందు కామమును ప్రేరేపించే ఆ ప్రేరేపణ మన్మధుడు చేస్తాడు. ఇంద్రుడు మన్మధుడిని పిలిచాడు. ఈ పార్వతీ కళ్యాణంలో వస్తుంది కాదు, సంగ్రహంగా చెబుతుంది. శివుడి దగ్గర పడ్డాడు. ఆ మన్మధుడు వెళ్ళి బాణప్రయోగం చేసిన ప్రయత్నంలో శంకరుడు మూడో కన్ను తెచ్చాడు. ఆ కంటి పంటకు మన్మధుడు భస్మం అయిపోయాడు. ఇంద్రుడితో సహా దేవతలందరూ కూడా వెళ్ళిపోయారు. పాపం రతీదేవి ఏడుస్తూ కూర్చుంటే ఆవిడని ప్రోత్సహించి, నీకు మన్మధుడు లోకంలో కనిపించడు కానీ నీకు మాత్రమే జరుగుతాడు, పార్వతీ పరమేశ్వరుడి కళ్యాణం జరిగిన తర్వాత అని చెప్పి ఆ అమ్మవారు ఆ రతీదేవికి వరాన్ని ఇచ్చింది. ఏ మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకు